अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीमद्वरवरमुनये नमः। श्रीशैलेशदयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। यो नित्यमच्युतपदां भुजयुग्मरुक्म व्यामोहदस्ततितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाणयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यं। नीलातुङ्गस्तनिगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ति सोच्चिष्टायां स्रजिनिगडितं यावलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नमयितमिदं भूय एवास्तु भूयः। अण्णवयल पुदुवयाण्डाडरङ्गर्के कण्णु तिरेप्पावै पल्पदियम् இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை பூவாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினே வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஸ்ரீமத் கிருஷ்ண சமாஹ்வாய நமோ யாவுணசூனவே यत्कटाक्षैकलक्ष्याणां सुलभश्रीधरः सदा। श्रीमद्वेदमार्ग प्रतिष्ठापनाचार्य उभय वेदांत प्रवर्तकाचार्य श्रीमत्परमहंस परिव्राजकाचार्युలైనటువంటి శ్రీ యదిగిరితిరాజ నారాయణ రామానుజ జీయర్ స్వామి యొక్క దివ్య అనుగ్రహం చేత గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావైని అనుభవించడానికి అని చెప్పేసి మనం ఇక్కడ చేరి ఉన్నాము. ఇప్పుడు ఈ మొదటి 6 పాసురాలు అంటే మొదటి 5 పాసురాలు గ్రంథానికి ఉపోద్ఘాతంగా ఉందని, 6వ పాసురం దగ్గర నుంచి 15వ పాసురం దాకా 10 మంది గోపబాలికల్ని నిద్రలేపుతున్నారని చెప్పేసి మనం చూసాం. ఆ క్రమంలో ఈరోజు ఆ భాగవత సుప్రభాతంలో చివరి పాసురం 15వ పాసురం ఎల్లే ఇళంకిళియే అనేటువంటి ఈ పాసురం. ఇప్పుడు తిరుప్పావై అంటే ఈ పాసురమే అని చెప్పేసి మన ఆచార్యవర్యులందరూ మనకి అనుగ్రహించి ఉన్నారు. తిరుప్పావై యొక్క సారం అంటే ఈ ఎల్లేడంకిళియే పాసురమే అని చెప్పేసి చూపించున్నారు. అంత వైభవం. మీరు అడగచ్చు, ఏం స్వామి దీనికి ముందర 14 పాసురాలు ఉన్నాయే, దీని తర్వాత ఇంకో 15 పాసురాలు ఉన్నాయే, అవన్నీ కూడా తిరుప్పావైలో చేరినవే కదా, మరెందుకు ఈ పాసురాన్నే ఇంత విశేషంగా చెప్తున్నారు అని చెప్పేసి అడగచ్చు. అదేవిధంగా మనం చూస్తే భాగవతము అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? ఆ కృష్ణుడి యొక్క దివ్యలీలలన్నీ గుర్తొస్తాయి, ఆయన యొక్క చేష్టితాలు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇప్పుడు భాగవతంలో 10వ స్కంధంలో కృష్ణుడి యొక్క చేష్టితాలు ఆయన యొక్క అవతారం వైభవాలన్నీ కూడా తెలిపారు. దానికి ముందర 9 స్కంధాలన్నీ ఉన్నాయి. దాంట్లో ఇతర అవతారాల గురించి అంతా కూడా తెలిపి ఉన్నారు, ఇతర అనేక విషయాల గురించి అంతా తెలిపి ఉన్నారు. ఈ విధంగా ఉన్నా కూడా భాగవతము అన్న వెంటనే కృష్ణుడి యొక్క చేష్టితాలు, ఆయన యొక్క అల్లరి పనులు ఇవన్నీ మనకు గుర్తొస్తున్నాయి కదా. మరి ఏంటంటే భాగవతం యొక్క ప్రధాన ఉద్దేశం ఆ కృష్ణుడి యొక్క అవతారం చెప్పడమే. మరి దానికి ముందర ఉండేటువంటి 9 స్కంధాలు కూడా దానికి ఉపోద్ఘాతంగా ఉంది. 10వ స్కంధంలో కృష్ణావతారాన్ని చెప్పబడింది. అదేవిధంగా శ్రీరామాయణం అంటే దాంట్లో ముఖ్యమైనటువంటిది అభయప్రదానము, విభీషణ శరణాగతి అని. బాలకాండం దగ్గర నుంచి ఇక్కడ సుందరకాండం పర్యంతం ఆ విభీషణ శరణాగతి దాకా చెప్పబడిందంటే దానికి ఉపోద్ఘాతంగా ఉండేది. దాని తర్వాత పట్టాభిషేక సర్గం దాకా చెప్పబడిందంతా
దాంట్లో శేషించిన అర్థాలన్నింటినీ వివరించడానికి అని చెప్పేసి ఏర్పడింది అని చెప్పి చూపిస్తున్నారు. అదేవిధంగా తిరుప్పావై అనేటువంటి గ్రంథం ఉంది కదా, ఇది దేనికి ఏర్పడింది? దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే భాగవత లక్షణాన్ని మనకి చెప్పడానికి, శ్రీ వైష్ణవుల యొక్క లక్షణం ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి మనకు చూపించడానికే ఈ తిరుప్పావై అనేటువంటి గ్రంథం ఏర్పడి ఉంది. ఈ పాసురం వచ్చేసి ఆ భాగవత లక్షణాన్నంతా మనకి చక్కగా వివరిస్తోంది. ఈ పాసురంలో లేపబడేటువంటి ఆ గోపిక భాగవత లక్షణ పూర్తి కలిగి ఉంది అని చెప్పేసి మనకి తెలుపుతున్నారు. కాబట్టి తిరుప్పావై అంటే ఈ పాసురమే అన్నంత వైభవం అన్నమాట. దీనికి ముందరుండేటువంటి 14 పాసురాలు దీనికి ఉపోద్ఘాతంగా ఉంది. తర్వాత చెప్పబడేటువంటి 15 పాసురాలు కూడా ఇలాగా భాగవత లక్షణాలతో ఉండేటువంటి వాళ్ళకి లభించబోయేటువంటి ఫలితాల గురించి అంతా చెప్పబడుతోంది. కాబట్టి అంత వైభవం ఉండేటువంటి పాసురం ఇవాల్టి పాసురం. ఇక్కడ గోదాదేవి ఇప్పుడు మిగతా ఆళ్వార్లందరూ కూడా మొదలుపెట్టేటప్పుడు ఇమయోర్ తలైవా మెయినిన్నగట్టరుడాయ్ అడియేన్ సెయ్యం విన్నప్పమే అయర్వరు అమరరుగళ అధిపతియవడవన్, ఇలాగంతా భగవంతుణ్ణి ప్రస్తావించారనమాట. మొదటిగా వాళ్ళు గ్రంథం ప్రారంభించేటప్పుడు ఆ భగవంతుడిని ప్రస్తావించి ఆయన్ని కీర్తిస్తూ మొదలుపెట్టారు. మరి గోదాదేవి ఎవరిని మొదటిగా ప్రస్తావించింది అంటే శల్వ చిరిమీర్గాళ్ అని చెప్పేసి అక్కడ ఉండేటువంటి ఆ గోపికల్ని, ఆ భాగవతోత్తముల్ని ప్రస్తావించింది. కాబట్టి దీంట్లో వయ్యత్ వాళ్వీర్గాళ్ అని చెప్పేసి ఆ భాగవతోత్తములందరినీ పిలుస్తోందనమాట. కాబట్టి ఈమె చర్మపర్వనిష్టలో ఉండేటువంటి ఆమె వచ్చేసి గోదాదేవి, చర్మపర్వనిష్ట కలిగినటువంటి ఆమె వచ్చేసి గోదాదేవి అని చెప్పేసి ఇక్కడ చూపబడుతోంది. కాబట్టి ఆ విధంగా భాగవత లక్షణానికి అని చెప్పేసి ఏర్పడినటువంటి గ్రంథంలో ఈ ఎల్లేలంకిడి అయినటువంటి పాసురంలో ఆ భాగవత లక్షణ పూర్తి ఉండేటువంటి ఒక గోపబాలికని నిద్రలేపుతున్నారు అని చెప్పేసి దీనికి తెలుపుతున్నారన్నమాట. మరి ఈ భాగవత లక్షణ పూర్తి అంటున్నారే, ఈ గోపబాలిక ఎందుకు పడుకోనుంది అని చెప్పేసి అడిగితే ఏం లేదు, ఈమె వచ్చేసి ఏంటంటే దేనికి పడుకోనుందంటే ఆ భాగవతుల యొక్క సమూహం ఉంది కదా, ఆ భాగవతుల యొక్క గోష్ఠి ఉంది కదా, దాన్ని ఈమె దర్శించాలి అని చెప్పేసి ఆశపడి పడుకోనుంది. ఈమె పడుకోనే ఉందనుకోండి, ఈమెని లేపడానికి అని చెప్పేసి ఆ గోపికలందరూ వీళ్ళ ఇంటి దగ్గరికి వస్తారు కదా, కాబట్టి అందరినీ మనం చూడవచ్చు, ఆ పరమ భాగవతోత్తములందరినీ మనం దర్శించవచ్చు అనేటువంటి ఆశతో ఆమె పడుకోనిది, లేకుండా పడుకోనుంది అనమాట. ఆ విధంగా ఉండేటువంటి ఆ గోపబాలికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు. ఈ పాసురంలో రామ్మ కృష్ణుడిని అనుభవించడానికి రామ్మ కృష్ణ పరమాత్మ ఇంటికి పోవాలి కదమ్మా అని చెప్పేసి ఆవిడ పిలుస్తున్నారు. అది ఈ యొక్క పాసురం అనమాట. ఇప్పుడు భాగవతుల్ని దర్శించడం అంత ముఖ్యమా అని చెప్తే, ఈ దేహం పొందిన దానికి సార్థకతే ఆ భాగవతోత్తముల్ని దర్శించడమే. ఈ కళ్ళు ఉండేదే ఆ భాగవతోత్తముల్ని దర్శించడమే. ఆ భాగవతోత్తముల్ని దర్శించుకుంటేనే మన యొక్క జన్మ సాఫల్యం అని చెప్పేసి చూపిస్తున్నారు. ఆహ్లాద శీత నేత్రాంబు పులకీకృత గాత్రవాన్ సదా పరగుణావిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి అని చెప్పేసి మనకి చూపిస్తున్నారు. అంటే పాలాడి నీ కిడక్కం పండై యాన్ కండేయం కాలాడం నంజడియం కన్ఫుడనం అని చెప్పేసి పెరియ తిరువందాది అనేటువంటి గ్రంథంలో మనకి నమ్మాళ్ళ వారిని అనుగ్రహిస్తున్నారనమాట. అంటే ఆ భాగవతోత్తములు ఎలా ఉన్నారంటే ఆ భగవంతుడిని అలా సదా ధ్యానిస్తూ ఆయన యొక్క గుణాన్ని, ఆయన యొక్క చేష్టితాలంతా అలా స్మరిస్తూ రోమాంచమైన శరీరంతో, గద్గదమైనటువంటి ఆ స్వరంతో ఆ స్వామినే ధ్యానిస్తూ దానివల్ల ఏర్పడినటువంటి ఆ ప్రీతితో ఆ ఆర్తి చేత కంట్లో నుంచి ధారగా అలా నీళ్లు ప్రవహిస్తుంటే ఆ విధంగా ఉండేటువంటి ఆ భాగవతోత్తముల్ని దర్శించడమే ఈ దేహం పొందిన దానికి సార్థకత అని చెప్పేసి మనకందరూ చూపిస్తున్నారు. అటువంటి భాగవతోత్తములందరినీ దర్శించాలి, ఇదే మనకి పరమప్రాప్యం అని చెప్పేసి తలిచి పడుకొని ఉండేటువంటి ఆ గోపబాలికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు. మరి ఎల్లారుడయ తిరక్షియం కాణవేణం నిరుప్పాలు రుత్తియై ఇడుప్పుగిరారుగళ్ అని చెప్పేసి ఈ పాసురం యొక్క అవతారికైని మనకి పెరియవాచాన్బళ్ళి అనుగ్రహించారు. ముందుగా ఈ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. దాని తర్వాత దీని యొక్క ప్రతిపదార్థము, దీంట్లో చెప్పినటువంటి ఆ విశేషార్థాలన్నింటినీ క్రమంగా నిదానంగా అనుభవిద్దాం. எல்லே இளங்கிடைய எண்ணமரங்கொதையோ சில்லன் நழையேன் மென் அங்கமேற் போதருகின்றேன் வல்லையொன் கட்டுரைகள் பண்டேயொன் வாயரிதம் வல்லீர்கள் நீங்களே நானேதானாயிடுக ஒல்லணி போதாய் உனக்கென்ன வேறுடையை
எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தென்னிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தடிக்க வல்லானை మాయనై పాడేలోరెంబావాయ్ అని చెప్పేసి ఈ పాసురం. దీని యొక్క ప్రతిపదార్థం ఇళంకిడియే చిన్న చిలుక వలె తీయని భాషణము కలదానా, ఎల్లే నీ మాటల్లోని మాధుర్యమో ఏమి ఆశ్చర్యమో, ఇన్నం అందరూ వచ్చి ఉన్నను ఇంకను ఉరంగుదియో నిద్రపోచున్నావా అని బయట గోపికలు పలకగా, నంగమీరు ఓ పూర్ణులారా సిల్లన్నడియేన్మెన్ చివుక్కమని పిలవగండి, పోదరిగిన్నేన్ వస్తున్నాను, వల్లై సామర్థ్యమును గల ఉన్ కట్టురెగల్ నీ కటువైన మాటలను, ఉన్వాయ్ నీ వాక్ చాతుర్యమును పండే ఇంతకు ముందే అరిదుం మాకు తెలుసు అని బయట ఉన్న గోపికలు పలుకగా, నీంగల్ మీరే వల్లీర్గల్ సామర్థ్యమును కలవారు, పోనీండి లేకపోతే నానేదా నాయుడుగా నేనే ఆ వాక్చాతుర్యాన్ని కలదాన్ని, పైన తెలిపినటువంటి దోషాలంతా నాదే అని చెప్పేసి ఆమె చెప్తూ అని లోపల గోపిక పలికి, మరి నేను వచ్చి చేయవలసింది ఏమిటి అని చెప్పి అడుగుతుంది. అలా అడగ్గా, నీవు వల్లై వెంటనే పోదాయ్ లేచి రమ్ము, ఉనక్ నీకు వేరుగా ఎన్న ఏమి ప్రయోజనమో ఉడయై కలిగి ఉన్నావు అని బయట గోపికలు పలుకగా, ఎల్లారం రావాల్సిన వారందరూ పోందారో వచ్చారా అని లోపలున్న గోపిక ప్రశ్నిస్తుందన్నమాట. ఇప్పుడు పోందారు వచ్చారే, పోందు వచ్చి ఎన్నికోళ్ళు వచ్చి లెక్క పెట్టుకోను మీరే కావాలంటే అని బయటవారు అనగా, మనమందరము కలిసి చేయవలసింది ఏమిటి అని చెప్పి లోపల గోపిక అడుగుతుంది. అప్పుడు వల్లానై బలమైన కువలయాపీడమని అనేటువంటి ఆ మత్తగజాన్ని కొన్నాడై చంపినవాడు, మాత్తారై శత్రువుల యొక్క మాత్తడిక్క వల్లానై ఆ శత్రుత్వమును ఆ గర్వమును నశింపజేయు సమర్థుడైనటువంటి మాయనై ఆశ్చర్యగుణ చేష్టితములు గల ఆ కృష్ణుణ్ణి పాడుటకు వల్లని పోదాయి నీవు త్వరగా లేచిరామ్మా అని చెప్పేసి ఆ గోపికను లేపుతున్నారు. ఈ పాసురం యొక్క ప్రతిపదార్థము. దీంట్లో చెప్పినటువంటి విశేషార్థాలన్నింటినీ కూడా క్రమంగా అనుభవిద్దాం. ఇప్పుడు ఎల్లే ఇళంకిడియే అని చెప్పేసి ఏమైనా పిలుస్తున్నారు అంటే, చిన్న చిలుక వంటి ఓ అంటే ఆ చిన్న చిలుకకి ఎలాగా మధురమైన భాషణం ఉంటుందో అటువంటి మధురమైన మాటలు కలదారా, ఏం ఆశ్చర్యమో అని చెప్పేసి ఈమెను పిలుస్తున్నారు. ఏంటి ఈమె చిన్న చిలుక అని చెప్పి పిలుస్తున్నారే, ఇంత మధురంగా మాట్లాడగలిగినది అని చెప్పి పిలుస్తున్నారే, ఈమె స్వరాన్ని ఏమైనా వీళ్ళు విన్నారా అంటే విన్నారు. దీనికి ఏం తెలుపుతున్నారంటే, ఇక్కడ ముందు పాసురంలో సంగుడు చక్కరమేందం తడక్కయ్యన్ పంగయ్య కన్నాడై పాడేరో రెంబాబాయ్ చెప్పేసి పాసురం. అంటే ఆ శంఖాన్ని చక్రాన్ని ధరించి ఉండేటువంటి ఆ విశాలమైన హస్తములు గలవాడైనటువంటి ఆ పుండరీకాక్షుణ్ణి పాడుటకై నువ్వు లేచిరామ్మ అని చెప్పేసి పోయిన పాసురంలో గోపికని లేపారనమాట. ఇలాగా వీళ్ళు పక్కింట్లో ఆ గోపికనంతా లేపుతూ ఈ పాసురం అంతా పాడారు కదా, సంగుడు సక్కరమేన్ దొందడక్కయ్యన్ పంగయ్య కన్నాడై పాడా అని చెప్పేసి నన్నంతా చూపించారు కదా. ఇది ఇప్పుడు లేపేటువంటి గోపిక ఆ ఇంటికి పక్కిళ్ళే అనమాట. ఈమె ఆ పాసురం చక్కగా వినింది. ఆహా చాలా బాగుంది, చాలా స్వారస్యంగా ఉంది, పాడుటకి చాలా బాగుండేటట్టు ఉంది. సంగుడు సక్కరమేందం తడక్కయ్యన్ పంగయ్య కన్నా ఎంత చక్కగా ఉంది అని చెప్పేసి ఆమె దాన్ని అలా మనోరోధం చేసుకుంటూ మనం కూడా పాడుదాం అని చెప్పేసి మెల్లగా కూర్చొని స్వరం ఎత్తి నిదానంగా ఆ పాటను పాడడం మొదలు పెడుతుందన్నమాట. ఇలా పాటను పాడడం మొదలుపెట్టిన వెంటనే ముందు ఇంటి గోపిక వచ్చి వీళ్ళతో కలిసిపోతుంది కదా. కలిసిన తర్వాత ఒరే ఎవరో ఇక్కడ పాట పాడుతున్నారే, చాలా బాగా పాడుతున్నారే, ఇంత మధురంగా పాడుతున్నారే అని చెప్పేసి ఆ శబ్దం ఏ తట్టు నుంచి వస్తుందో ఆ శబ్దాన్ని అలా వెంబడిస్తూ వచ్చారనమాట. ఆ పక్కిళ్ళే అనమాట. పక్కింటికి వచ్చి ఎంత చక్కగా పాడుతోంది, ఎంత మధురంగా పాడుతోంది, ఎంత చక్కగా పాడుతోంది అని చెప్పేసి ఆ మాధుర్యాన్ని వీళ్ళు అలా పలుకుతూ, ఆ చిన్న చిలుక ఉంటుంది కదా, ఆ చిలుక ఎంత చక్కగా కూస్తుందో అంత మధురంగా ఉంది మా స్వరం అనమాట. కాబట్టి ఎల్లే ఇళంకిడియే అని చెప్పేసి పిలుస్తున్నారు. ఇక్కడ చిలుక అని చెప్పడం ఈమె యొక్క మాటల్లోని మాధుర్యానికి బాగుంది. మరి చిన్న చిలుక అని ఎందుకు అంటున్నారంటే,
చిలుక అని చెప్తే ఈమె మాటల్లోని మాధుర్యానికి బాగా పొంతనుంటుంది. కానీ ఈమె యొక్క పరువం ఎటువంటిది అంటే చిన్న పిల్ల అనమాట. ఆ కృష్ణుడికి తగినటువంటి పరువంలో ఉంది. ఈ 6 ఏళ్ళు 7 ఏళ్ళు అనమాట. కాబట్టి ఈ చిలుకల్లో కూడా పెద్ద చిలుక చిన్న చిలుక ఉంది కదా. కాబట్టి ఈమె యొక్క మాధుర్యానికి తగినట్టు చిలుక అని చెప్పారు. ఆ పరువానికి తగినట్టు చిన్న చిలుక అని చెప్పేసి ఈవిడ పిలుస్తున్నారనమాట. మరి పెద్ద చిలుకలు కూడా ఉన్నాయండి అంటే ఉంది. ఆ శుక మహర్షి ఉన్నారు కదా, భాగవత మహాపురాణాన్ని పాడారు కదా. సంస్కృతంలో శుకుడు అంటే శుకర్ అని చెప్పేసి అంటే అది చిలుకని సూచిస్తుంది అనమాట. ఆయన పెద్ద చిలుక, ఈమె చిన్న చిలుక అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఆ విధంగా ఉందన్నమాట. కాబట్టి ఈమె యొక్క మాధుర్యాన్ని తెలపడానికి అని చెప్పేసి ఆ మాటల్లోని మాధుర్యానికి ఆ చిలుకని ఉదాహరిస్తున్నారు. ఆ చిలుకలాగా అంత మధురంగా ఉందమ్మా నీ స్వరము అని చెప్పేసి. అదేవిధంగా ఈమె యొక్క పర్వం ఆ కృష్ణుడికి తగినటువంటి పర్వంలో ఉంది కదా, దాన్ని తెలపడానికి అని చెప్పేసి ఇళంకిలియే అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. తర్వాత ఎల్లే అంటే ఏంటో తెలుసా? ఏమాశ్చర్యమో ఆ మాటల్లోని మాధుర్యం అంత ఆశ్చర్యంగా ఉంది, అంత అత్యద్భుతంగా ఉంది అని చెప్పేసి దాన్ని వర్ణిస్తున్నారనమాట. ఇప్పుడు ఇన్నమరంగుదియో అంటే వీళ్ళందరూ ఇంత పిలుస్తున్నా కూడా లోపలుండేటువంటి ఆ గోపిక బదులు పలకదనమాట. ఎందుకు బదులు పలకదంటే ఆమె సంగుడి సక్కరమే ఎందుకు తడక్కయ్యాన్ పంగయ్య కన్నాడై పాడేలో రెంబావా అని చెప్పేసి లోపల చక్కగా కృష్ణుడిని స్తుతిస్తోంది, కీర్తిస్తోంది. వీళ్ళు ఎల్లేయడంకిలియే అంటున్నారు, చిన్న చిలుక అని చెప్పి పిలుస్తున్నారు. వీళ్ళకి జవాబు పలికితే ఆమె యొక్క అనుసంధానానికి విఘ్నం ఏర్పడుతుంది కదా, అడ్డు కదా. ఆమె కృష్ణుడిని స్తుతిస్తోంది, దానికి అడ్డు ఏర్పడకూడదు అని చెప్పేసి వీళ్ళు ఇంత పిలుస్తున్నా కూడా ఆమె బదులు పలకకుండా ఉందన్నమాట. అలా ఉండగా తర్వాత ఇన్నమరంగుడియో ఏం లేదు, ఇన్ని రోజులు మనకి ఎటువంటి రోజు, ఇప్పుడు దొరికినటువంటిది ఎంత మంచి రోజు అంటే కృష్ణ విరహత్తాలే తడర్దు ఉరక్కమిన్నికే ఉన్ కటాక్షమే పత్తాసాహ నాంగల్ నిన్న బింబం ఉరంగు విత్తనయో చెప్పేసి ఆ కృష్ణుడి యొక్క విరహం చేత మేమందరం అంటే ఆమె యొక్క స్వరం వినిపిస్తోంది, ఈమె నిద్రలేసేసింది అని చెప్పేసి బయట ఉండేటువంటి గోపికలకు అందరికీ తెలుసు. అయినా కూడా తెలియనట్టు లోపల ఆమెమో పడుకొని ఉండేటట్టు నువ్వు లేయమ్మా అని చెప్పేసి ఆమెను పిలిచే రీతిలో వీళ్ళందరూ మాట్లాడుతున్నారనమాట. ఆ కృష్ణుడి యొక్క విరహం చేత తల్లడిల్లిపోతున్నాం మాకేమో నిద్ర కూడా పట్టట్లేదు, మేమందరూ ఇలా అల్లాడుతున్నాము, నీ కటాక్షం లభిస్తుందేమో, పరమ భాగవతోత్తరాలైనటువంటి నీ యొక్క కటాక్షం దొరుకుతుంది అని చెప్పేసి ఆశతో నీ ఇంటి వాకిట్లో ఇలాగ వచ్చి నిలబడి ఉన్నాం కదమ్మా, ఇంకనూ నువ్వు ఇలా పడుకోవచ్చా, ఇన్నమురంగుదియో అని చెప్పేసి ఆ గోపికను చూసి అంటున్నారనమాట. ఇప్పుడు తర్వాత ఇంకో విషయం కూడా తెలుపుతున్నారు. ఇప్పుడు నీకు కృష్ణ ఇప్పుడు 2 విషయాలు ఈ ఒక ఉద్దేశం అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన ఒక విషయం ఉంది, అది లభించడానికి పూర్వం ఏదో పడుకొని ఉంటాం, సరే వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పేసి అలా ఉంటాం అనమాట. ఒక విషయానికి అని చెప్పేసి మనం చాలా కష్టపడి దానికి అని చెప్పి చాలా పరిశ్రమ పడి మనకు ఆ విషయం లభించింది అంటే వెంటనే ఆతృతతో వెంటనే ఇప్పుడు పలానా విషయం ఒకటి కావాలి అనుకున్నాం, అది దొరికింది, వెంటనే దాన్ని తీసి చూడమా మనం ఆతృతతో వెంటనే దాన్ని అనుభవించాలి కదా. అటువంటిది ఈమెకి ఉద్దేశం 2 విషయాలు. మొదటిదేమో ఆ భాగవతోత్తములందరినీ దర్శించాలి, పరమ భాగవతోత్తములందరినీ దర్శించాలి, ఇది పరమ ఉద్దేశ్యము. దానికి అనుగుణంగా వీళ్ళింటి వాకిట్లో గోపబాలికలందరూ కూడా వచ్చి చేరున్నారు. ఈమెకి 2వ విషయం ఏంటంటే కృష్ణానుభవం, ఆ భాగవతోత్తములందరితో కలిసి కృష్ణానుభవం చేయాలి. ఇప్పుడు ఇవన్నీ ప్రాప్తించి ఉంది, ఇవన్నీ దీనికి అనుకూలమైనటువంటి కాల విశేషం ఏర్పడి ఉంది. బయట ఏమో భాగవతోత్తములు వచ్చేసారు, వాళ్ళందరితో కలిసి వెళ్ళి కృష్ణానుభవం చేయొచ్చు. ఇటువంటి మనకి కావాల్సిన వస్తువు అందినప్పుడు అంటే మన యొక్క ఉద్దేశం నెరవేరడానికి సిద్ధంగా ఉండేటప్పుడు ఇంకా కూడా పడుకొని ఇలాగా వ్యర్థం చేసుకుంటారా? కాబట్టి ఇన్నమురంగుదియో ఇంకా పడుకోన్నావా? ఇంకో విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇలాగా కృష్ణానుభవానికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడింది కదా, అనుకూలమైనటువంటి కాలం ఏర్పడినా కూడా ఇంకా కూడా పడుకోవచ్చా? కృష్ణానుభవత్తుకి ఏకాంతమాన కాలం సిద్ధిత్తిరెక్క ఉరంగక్కడవయో ఎన్నుమాం. తర్వాత వీళ్ళు ఇంత పిలుస్తున్నా కూడా ఆమె వచ్చేసి బదులు పలకదనమాట. బదులు పలకకుండా ఎందుకు బదులు పలకదంటే ఆమె యొక్క అనుసంధానానికి విఘ్నం ఏర్పడుతుందని చెప్పేసి ఆమె యొక్క
బదులు పలకకుండా అలాగే ఉంటుందన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఒకటే ఇలాగంతా పిలుస్తున్నారు కాబట్టి ఆమెకు ఒకటే కోపం. ఇప్పుడు కోపం అంటే 3 విషయాలు ఇక్కడ. మొదటి విషయం ఏంటంటే ఈవెని ఎల్లే ఇళంకిడి అని పిలిచిందే ఆమెకి కోపం అనమాట. ఏమమ్మా చిన్న చిలుక అని చెప్పి పిలిస్తే ఆమెకి ఎందుకు కోపం అని చెప్పి మీరు అడగచ్చు. ఏం లేదు, మేమందరం ఎలా ఉన్నాం తెలుసా, ఆ కృష్ణుడి యొక్క విరహం చేత ఒళ్ళంతా తెల్లబడిపోయి నోరంతా తెల్లగా అయిపోయి మొత్తం, అంటే మామూలుగా నోరు అనేటువంటి పెదాలంతా ఎర్రంగా ఉండాలి కదా, ఆ కృష్ణుడి యొక్క విరహం చేత మొత్తం జ్వరం వచ్చినట్టు వాళ్ళంతా తెల్లబడిపోయి నోరంతా తెల్లబడిపోయి ఆ జుట్టంతా అలాగే ఎండిపోయి జ్వరం వచ్చినప్పుడు ఉంటారు చూడండి, ఆ విధంగా మేమందరం అల్లాడుతున్నాము. ఒళ్ళంతా అలాగా సన్నగా అయిపోయి బక్క చిక్కిపోయి మేము అల్లాడుతున్నాము. నువ్వు బాగా చిన్న చిలుకలాగా దగదగా మెరుస్తూ, ఆ చిలుక్కి ముక్కు వచ్చేసి ఎర్రంగా ఉంటుంది కదా, ఆ విధంగా ఉందమ్మా నీ నోరు. మా నోరేమో తెల్లగా అయిపోయింది, నీ నోరేమో బాగా ఎర్రంగా ఉంది, నువ్వు సుఖంగా ఉన్నావు అని చెప్పేసి తెలిపేటువంటి రీతిలో ఎల్లేయడంకిడి చిన్న చిలుక అని చెప్పి ఈమెను పిలిచింది. ఏమిటి అంత దుఃఖం అనమాట. ఎందుకంటే నేను కూడా అదే విధంగానే కదా ఉన్నాను, వీళ్ళందరూ బయట వచ్చి నిలబడి నన్ను ఎల్లేయడంకిడి చిన్న చిలుక అని చెప్పి పిలుస్తున్నారే అని చెప్పేసి ఆమెకి దుఃఖం. కాబట్టి బదులు పలకకుండా ఉంది అని ఇంకో అర్థాన్ని కూడా ఇక్కడ చూపించారనమాట మన పూర్వాచార్యులు. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఇంకో విషయాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆమె చెప్తుంది, చిల్లన్నడి అయింట్మెంట్, నన్ను చివుక్కుమని విసిగించేటట్లుగా మీరు గొంతెత్తి అలా అరవబాకండి, వస్తున్నా నేను ఎక్కడికి రాకుండా ఏం లేను, గొంతెత్తి చివుక్కు అని చెప్పేసి నాకు అసహనం వచ్చేటట్టుగా మీరు వచ్చేసి అరవబాకండి అని చెప్పేసి లోపల నుంచి అంటుందన్నమాట. ఇది సరైన పద్ధతైనా అలా అనడం? అంటే పరమ భాగవతోత్తముల యొక్క శ్రీ సూక్తులు మనకి పరమ ప్రాప్యము, పరమ ప్రయోజనమైనటువంటిది. అటువంటిది ఆ భాగవతులు శ్రీ సూక్తుల్ని వచ్చేసి నాకు విసిగించేటట్లు మాట్లాడబాకండి అని చెప్పేసి చెప్పడం తగునా అని చెప్పేసి ఇక్కడ ప్రశ్న అన్నమాట. అంటే వీళ్ళు చెప్పిన విషయం ఎటువంటిది, ఏమ్మా నీకు ఆ భాగవతోత్తములందరినీ దర్శించాలి, ఇప్పుడు అవన్నీ ప్రాప్తించి ఉండగా నువ్వు లోపల పడుకోవచ్చునా. రెండో విషయం, కృష్ణానుభవానికి అనుకూలమైనటువంటి కాలం ఏర్పడింది, అటువంటి సమయంలో నువ్వు లోపల పడుకోవచ్చునా అని చెప్పేసి ఆ కృష్ణానుభవానికే కదా పిలుస్తున్నారు. ఇదేమైనా తప్పైన విషయమా? అలా ఉండేటప్పుడు నన్ను విసిగించేటట్టు పిలవబాకండి, చిబుక్కమనేటట్టు పిలవబాకండి అని చెప్పేసి నేను లోపల నుంచి పలుకుతోంది. ఇది వచ్చేసి సరైన విషయమేనా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తూ దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణని ఇక్కడ చూపిస్తున్నారు. ఇవర్గల్ వార్తై అసఖ్యమో వెన్నెల్ తిరువాయిమొழி పాడా నిన్నార్ సెల్వర్ ఎడుందరుడయం అసఖ్యమామా పోలే అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. దీనికి ఒక అద్భుతమైనటువంటి ఐతిహ్యాన్ని చూపిస్తున్నారన్నమాట. ఇక్కడ శ్రీరంగ క్షేత్రంలో చంద్రపుష్కరిణి, ఆ చంద్రపుష్కరిణి యొక్క ఒడ్డులో ఒక పొన్న చెట్టు అనమాట. శ్రీ పరాశర భట్టర్ అనేటువంటి పూర్వాచార్యులు, అంటే భగవద్ రామానుజాచార్యుల యొక్క శిష్యులు కూరత్తాళ్వాణ్. ఆ కూరత్తాళ్వాణ్ యొక్క కుమారులు వచ్చేసి శ్రీ పరాశర భట్టర్. ఆయన వచ్చేసి ఆ పొన్న చెట్టు కిందే కూర్చొని తిరువాయిమొഴి, నమ్మాళ్వారిని అనుగ్రహించినటువంటి ఆ తిరువాయిమొഴి అనేటువంటి ఆ గ్రంథం యొక్క అర్థ విశేషాలన్నింటినీ కూడా చక్కగా తమ శిష్యులకి అందరికీ కూడా వివరిస్తారనమాట. కాలక్షేపము అంటారు. అంటే ఒక గ్రంథం యొక్క ఆ పూర్వాచార్యులంతా కూర్చొని దానిలోని విశేషాలన్నింటినీ శిష్యులకి ఉపదేశిస్తారు కదా, దానికి కాలక్షేపము అని చెప్పేసి పేరు. ఆ విధంగా ఆ పొన్న చెట్టు కింద కూర్చొని తమ యొక్క శిష్యులకి అందరికీ కూడా ఆ తిరువాయిమొഴి యొక్క భగవద్ విషయం కాలక్షేపం చెప్పేటువంటి ఆయన పరాశర భట్టర్. ఆ పొన్న చెట్టు నీళ్లు పోసి పెరిగింది కాదు, ఆ తిరువాయిమొഴിలోని అర్థ విశేషాలన్నీ వింటూ పెరిగిపోయిందంట. అటువంటి ఆ పొన్న చెట్టు అని చెప్పేసి అక్కడ చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు అలాగా పరాశర భట్టరు ఆ పొన్న చెట్టు దగ్గర కూర్చొని తమ యొక్క శిష్యులకి ఆ తిరువాయిమొழிలోని అర్థ విశేషాలన్నీ ఇలాగంతా చెప్పేటువంటి ఒక క్రమంలో ఒకరోజు ఏమవుతుందంటే అక్కడ బలిహరణ అని చెప్పేసి దేవాలయంలో జరుగుతుందన్నమాట. బలిహరణ అంటే అష్టదిక్పాలకులకి వాళ్ళకి కూడా ప్రసాదాన్నంతా వాళ్ళకి కూడా అందజేస్తారు. ఆ క్రమంలో ఏంటంటే బలిబేరం అని చెప్పేసి సెల్వర్ అని చెప్తారు, తిరువరంగ సెల్వరని బలిబేరం అని చెప్పేసి ఆ బలిహరణకి ఒక చిన్న పల్లకులో ఆ మూర్తిని వచ్చేసి వేంచేపు చేసుకొని అలా ప్రదక్షిణంగా వస్తారనమాట. ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తున్నారంటే వెంటనే ఏ కాలక్షేపమైనా
ఏ ఉపన్యాసమైనా వెంటనే ఆపేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకోవాలి కదా. కాబట్టి పరాశర భట్టర్ ఎంతో చక్కగా అక్కడ వివరిస్తున్నారు. అందరూ దాంట్లో లోతుగా అన్వయించి అసలు ఏమాత్రం తమను తామే మర్చిపోయి అంత చక్కగా అర్థాలన్నింటినీ కూడా వింటున్నారనమాట. అటువంటి క్రమంలో ఎప్పుడైతే భగవంతుడు ఏం చేస్తారో ఆయన వెంటనే కాలక్షేపాన్ని ఆపేసి అందరూ కూడా సమూహం అంతా కూడా అలా చెదిరిపోయి అందరూ వచ్చి ఆ భగవంతుడిని దర్శించడానికి అని చెప్పేసి వచ్చేస్తారు. ఇప్పుడు వచ్చిన వెంటనే ఇది తాళలేక ఆ సమూహంలో ఉండేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు కదా, ఆయన వచ్చేసి ఏం చెప్తారంటే ఇలాగా సమూహాన్ని అంతా చెదరగొట్టేటువంటి ఆ భగవంతుడిని ఇప్పుడు రమ్మని ఎవరు పిలిచారు, ఆయన ఎందుకు వచ్చాడు అని చెప్పేసి కోపంతో అనేస్తాడనమాట. అంటే ఇప్పుడు తిరువాయుముడిలో చెప్పిందంతా కూడా ఆ శ్రీరంగనాథుడి యొక్క వైభవమే, ఆ శ్రీరంగనాథుడి యొక్క గుణానుభవమే తిరువాయుముడి అనేటువంటి గ్రంథం. ఆ శ్రీరంగనాథుడు నేరుగా వచ్చాడు అంటే ఆ తిరువాయుముడి ఎంత స్వారస్యంగా ఉంది. ఆ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించేటప్పుడు అలాగా మనం అన్వయం అయిపోయి లోతుగా దాంట్లో అన్వయించిపోయి ఇంకా ఈ ప్రపంచం మనకి ఏం జరుగుతుందో కూడా తెలియదంట, ఆ విధంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు నేరుగా భగవంతుడు వచ్చినా కూడా లేదు ఆ తిరువాయుముడియే మేము వినాలి అని చెప్పి అంత రీతిలో వీళ్ళందరూ ఉన్నారు. ఆళ్వార్ల యొక్క శ్రీ సూక్తికి అంత వైభవం అన్నమాట. ఇది తెలిపేటప్పుడు ఆ భగవంతుడే కూడా ఈ తిరువాయుముడి వినేటప్పుడు అంట ఆ శ్రీవైకుంఠనాథుడు ఉన్నాడు కదా, ఈ పక్క శ్రీదేవి ఈ పక్క భూదేవి నీడాదేవి వీళ్ళందరినీ వేంచేపు చేసుకొని అంటే వీళ్ళందరితో కలిసి ఆయన కూర్చొని ఆ నమ్మాళ్ళవారిని వచ్చేసి ఎంతో చక్కగా తిరువాయుముడిని గానం చేస్తూ ఉంటే తలని ఇలా ఊపి ఆయన కూడా ఎంతో స్వారస్యంగా ఈ తిరువాయుముడిని ఆలకించారు అని చెప్పేసి చూపిస్తున్నారు. ఆ భగవంతుడికి ఆనందావహంగా ఉంది అటువంటి తిరువాయుముడి. దాంట్లో చెప్పినటువంటి అర్థాలన్నీ కూడా అంత రసంగా ఉండేటువంటి అర్థాలన్నీ తెలుపున్నారు. అలాగే దాన్ని వింటూ ఉంటే అలా మైమరిచిపోతాం, అటువంటి అర్థాలు అనమాట. కాబట్టి ఆ తిరువాయుముడి కూడా రంగనాథుడి యొక్క గుణానుభవమే. నేరుగా అప్పుడు రంగనాథుడు వచ్చినా కూడా వీళ్ళకి సహించలేకపోయారనమాట. అంటే ఆ తిరువాయుముడి యొక్క వైభవం అటువంటిది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఎప్పుడైతే ఆ భక్తుడు ఆ విధంగా చెప్పాడో ఇలాగ సమూహాన్ని చెదరగొట్టేటువంటి భగవంతుడిని ఇప్పుడు ఎవరు రమ్మన్నారు అని చెప్పాడు కదా, పక్క రోజు నుంచి అసలు ఆ బలిబేరం ఆ తిరువరంగ చల్వర్ అని చెప్పాం కదా, షల్వర్ అని చెప్పేసి చెప్తున్నాం కదా, ఆయన అసలు బయటికి రావడమే మానేశాడు బలిహరణకి, ఆ విధంగా అనమాట. కాబట్టి ఆ విధంగా ఈమె కూడా కృష్ణానుభవం చేస్తూ లోపల సంగుడు చక్కరం ఏందం తడక్కయ్యని పంగయ్య కన్నాడై పాడా అని చెప్పి అనుసంధానం చేస్తోంది కదా. కాబట్టి ఇప్పుడు లోపల ఈమె అనుసంధానం చేసుకునేది కూడా కృష్ణుడి యొక్క గుణానుభవమే ఈమె అనుసంధానం చేసుకుంటుంది, కృష్ణుడి యొక్క గుణాలనే అనుసంధానం చేసుకుంటుంది. బయట వీళ్ళందరూ పిలిచేది కూడా కృష్ణానుభవానికి పిలుస్తున్నారు. అయినా కూడా దాంట్లో ఉండేటువంటి ఆ స్వారస్యత చేత ఈమెకు వచ్చేసి బయట కృష్ణానుభవం కూడా వద్దు అని చెప్పేసి నన్ను విసిగించేటట్లు పిలవబాకండి, ఒకటే చివుక్కుమని అరవబాకండి, నేను వస్తున్నా అని చెప్పేసి అసహనంతో చెప్తుందన్నమాట. ఆ విధంగా ఉంది అని ఇక్కడ తెలుపుతున్నారు. ఇప్పుడు నంగమీర్ పోదరిగిన్నె ఇప్పుడు நாங்களும் எங்கள் சொல்லும் போராதபடி உன் పూర్తి ఇరందబడి ఏంటంటే శివెట్కెల కూసి అంటే ఏం లేదు, బయట ఉండేటువంటి వాళ్ళందరూ ఇంత లోపల ఒక మాట నేస్తారు, అమ్మా నీ పూర్తి చాలా లక్షణంగా ఉంది, నువ్వు చాలా గొప్పదానివేలే అమ్మా, మాకంతా అందేటువంటి దానివే, నువ్వు అంతా చాలా గొప్పదానివి పెద్దదానివి, నీ స్థాయే వేరు, నీ యొక్క పూర్తి అంతా నీ యొక్క పూర్తి చాలా లక్షణంగా ఉంది, అంత గొప్పదానివి అమ్మా నువ్వు, మేము చెప్పేటువంటి మాటలు కూడా నీకు సహించలేకపోతున్నావు, అసహ్యంగా ఉంది, మా మాటలు కూడా నీకు అసహ్యంగా ఉంది, అందుకే కదా విసిగించేటట్లు మాట్లాడబాకండి అని చెప్పేసి మా మీద కసురుకున్నావు అని చెప్పేసి లోపల బయట ఉండేటువంటి గోపికలందరూ చెప్తారనమాట. చెప్పిన వెంటనే బయట ఉండేటువంటి ఆ గోపిక ఉంది కదా, అంటే బయట ఉండేటువంటి గోపికలందరూ తెలుపుతారనమాట, నీ పూర్తి చాలా చక్కగా ఉందమ్మా, మా మాటలు కూడా నీకు అసహ్యంగా ఉంది, నువ్వు అంత గొప్ప స్థాయిలో ఉండేటువంటి దానివమ్మా అని చెప్పేసి బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ తెలపగా లోపల ఉండేటువంటి ఆ గోపిక వచ్చేసి బదులు పలుకుతుంది, సరే మీరు మాట్లాడకుండా ఉంటానంటే చెప్పండి, నేను బయటకు వస్తాను, లేకపోతే వద్దు నేను రాను, ఆ విధంగా చెప్తుందన్నమాట. நீங்கள் வாய் తిరక్క వల్లిగోళాగిల్ నాన్ పురప్పడిగిరేన్ అంటే ఈమె వల్ల లేట్ అయిపోయింది, నీ వల్లే కాలతామదం అయిపోయింది,
ఇలాగంతా నా మీదంతా నింద వేయకూడదు. మీరు నోరు తెరవకుండా ఉంటానంటే చెప్పండి, నేను బయటకు వస్తాను, లేకపోతే నేను కూడా రాను అని చెప్పేసి లోపల ఉండేటువంటి ఆ గోపిక తెలుపుతుందన్నమాట. ఇప్పుడు బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ పలుకుతారు ఏమనంటే, వల్లే ఉన్ కట్టురెగల్ పండే యున్ వాయరిదం. బా, నీ యొక్క కటువైన మాటల గురించి మాకు ఈరోజు కాదమ్మా, మాకు ఎప్పుడో తెలుసు. నువ్వు ఇంత నోరు పారేసుకునేదాన్ని అని చెప్పేసి మాకు ఎప్పుడో తెలుసమ్మా. నీకు ఎటువంటి నోరు అనేటువంటిది ఇప్పుడు మేము కొత్తగా మేము చూడక్కర్లా, మాకు ఎప్పుడో తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఆమె ఏం తెలుపుతుందంటే, ఓ పూర్ణులారా నేను బయటకు వస్తున్నాను అంటే నన్ను విసిగించేటట్లు పిలవకండి, ఓ పూర్ణులారా నేను బయటకు వస్తున్నాను నేను అని చెప్పేసి ఏమో తెలుపుతుందన్నమాట. దానికి వీళ్ళు వల్లేమని కట్టురగల్ పండేయున్ వాయరిదం అని చెప్పేసి, ఏం లేదు మీ యొక్క కటువైన మాటల గురించి మాకు పూర్వమే తెలుసు, నువ్వు ఈ విధంగా మాట్లాడతావని చెప్పేసి, నువ్వు నంగమీనని చెప్పేసి మమ్మల్ని పిలుస్తున్నావే, ఇది మమ్మల్ని చూసి పిలిచేటువంటి ఒక మాటేనా? నంగమీరంటే పూర్ణులారా అని చెప్పేసి మమ్మల్ని చూసి ఈ విధంగా అంతా సంబోధిస్తున్నావే, మమ్మల్ని నీ నుంచి వేరు చేసి చెప్తున్నావే, మేమంతా నీకు సంబంధించిన వాళ్ళమే కదా, ఏదో సంబంధం లేనట్టు. ఇప్పుడు మనకి మంచి స్నేహితుడు ఉంటాడు, ఆయన చూసి ఏరా పోరా అని చెప్పేసి మనందరం మాట్లాడుతూ ఉంటాం. అది కాకుండా వెంటనే స్నేహితుడు వచ్చినట్టునే, ఏం సార్ వచ్చున్నారా సార్ అని చెప్తే ఏదో విషయం ఉందనే కదా. ఆ విధంగా మేమందరం నీకు స్నేహితురాళ్ళము కాబట్టి మాతో అలా మాట్లాడకుండా నంగా మీరు పూర్ణులారా వస్తున్నాడు నేను ఈ విధంగా అంతా మాట్లాడుతున్నావే, మా యొక్క సంబంధాన్ని, మనకు ఉండేటువంటి ఆ సంబంధాన్ని తెంచుకొని ఈ విధంగా మాట్లాడితే ఏమైనా బాగుందా అని చెప్పేసి చెప్తారనమాట. రెండోది, నీ యొక్క గుణం మాకు ఎప్పుడో తెలుసమ్మా, నువ్వు వచ్చేసి నీ యొక్క కటువైన మాటల గురించి మాకు ఈరోజు కాదు ముందే తెలుసు. నువ్వు వచ్చేసి చేసేవన్నీ చేస్తావు, చివరికి తప్పంతా ఎత్తి మానెత్తిని పెట్టేస్తావు అని చెప్పేసి బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ తెలుపుతారనమాట. కాబట్టి சொல்லித்தை சொல்லி எங்கள் தலையிலே குத்தமாம்படி వార్తై సొల్లవల్లే ఎన్నే మేడం పండే హరియోం ఎన్నమాం అని చెప్పేసి ఇలాగ చెప్పాల్సిందంతా చెప్పేసి చివరికి ఆ దోషాన్నంతా మానెత్తినే పెట్టేస్తావమ్మా. ఇప్పుడు మేము పిలిచాము, నువ్వేం చెప్పావు, నన్ను విసిగించేటట్లు పిలవబాకండి, ఓ పూర్ణులారా నేను వస్తున్నాను ఈ విధంగా అంతా తెలిపి మేమేదో తప్పు చేసినట్టు, మేమేదో తప్పులన్నీ చేసేసినట్టు, నిన్ను పిలవడం తప్పైపోయినట్లు ఆ తప్పంతా మానెత్తిని పెట్టేస్తున్నావు. చూడు, ఈ విషయం అంతా నువ్వు ఈ విధంగా చేస్తావని చెప్పేసి మాకు ముందే తెలుసు నీ యొక్క స్వభావం అని చెప్పేసి బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ బదులు పలుకుతారు. పలికిన వెంటనే లోపల ఉండేటువంటి ఆ గోపిక ఈ విధంగా పలుకుతుంది, వల్లీర్గణి గళే. అమ్మా, నాకేం సామర్థ్యం లేదమ్మా, మీ సామర్థ్యం ముందు నాదంతా, మీరే గొప్పవాళ్ళు, మీరే సామర్థ్యం కలిగిన వాళ్ళు అని చెప్పేసి లోపల ఉండేటువంటి ఆ గోపిక తెలుపుతుందన్నమాట. తెలిపి ఇన్నమ్ము రంగుదియో ఎన్నం వల్లై ఎన్నం వల్లయ్యున్ కట్టురగల్ ఎన్నం பெட்டிமை உங்கள் தன்னோ என்ன உன் வாசலிலே வந்தெடுப்ப சில்லన్నడియేన్మిన్ ఎండదే ఉన్నదో వెట్టిమై ఎన్న. ఇప్పుడు ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే, ఇంకను పడుకొని ఉన్నామని చెప్పేసి తెలిపింది ఎవరు? మీరు. వల్లయ్య అని చెప్పేసి వల్లయ్యుని కట్టురగల్, కటువైన అంటే నీ యొక్క అని చెప్పేసి అక్కడ వల్లయ్య అంటే నీ యొక్క కటువైన మాటలు, నువ్వు ఈ విధంగా నీ యొక్క కటువైన మాటల గురించి మాకు ముందే తెలుసు అని చెప్పి తెలిపారు కదా. ఉరంగదియో అనడం చేత పడుకోని ఉన్నావే. వల్లయ్యుని కట్టురగల్ అంటే నీ యొక్క కటువైన మాటల గురించి మాకు ముందరే తెలుసు అని చెప్పేసి తెలుపుతున్నావే. అంటే ముందరే మాకు తెలుసు అని చెప్పి తెలిపారు కదా, మీరే కదా నన్ను మీ నుంచి వేరు చేసి మాట్లాడింది. నేనేమైనా మాట్లాడానా? నీ యొక్క కటువైన మాటలు అని చెప్పేసి నన్ను వేరుగా చేసి మాట్లాడింది ఎవరు? మీరే కదా మాట్లాడారు. మరి నాకు తప్పంటారే, అంతా మీదే అని చెప్పేసి లోపల ఉండేటువంటి ఆ గోపిక తెలుపుతుందన్నమాట. అలా తెలిపిన వెంటనే బయట ఉండే వాళ్ళు గమ్ముకుంటారా? వాళ్ళు చెప్తారు, చిల్లన్నడియేన్ మెన్నది ఉన్నదన్నో వెట్టిమయ్యన్న. అంటే మేమంతా పలికేమో ఇవన్నీ చెప్తున్నాము, అంటే ఈ విధంగా అంతా మేము చెప్పామని చెప్పేసి మా మీద నిందనంతా చెప్తున్నామమ్మా. నువ్వే కదమ్మా నన్ను విసిగించేటట్లు పిలవకు అని చెప్పింది ఎవరు? నువ్వే కదా చెప్పావు. నన్ను చివుక్కుమనేటట్లు అలా గొంతెత్తి పిలవకండి, ఇదిగో వస్తున్నాను అని చెప్పేసి చెప్పింది ఎవరు? నువ్వే కదమ్మా చెప్పావు, కాబట్టి నీదే దోషము అని చెప్పేసి బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ తెలుపుతారనమాట. అంతా తెలిపిన వెంటనే లోపల ఉండేటువంటి గోపిక జవాబు పలుకుతుంది. ఏమనంటే, అది ఎన్ కుత్తమన్నే అది ముంగళ్ కుత్తమే.
నేను ఈ విధంగా పలికాను అని చెప్పేసి నా మీద ఆరోపణలు చేస్తున్నారే, నాది దోషం అని చెప్పేసి తెలుపుతున్నారే, ఇది నా దోషం కాదు. ఇదంతా నేను ఈ విధంగా పలికింది కూడా మీ దోషం వల్లే. నేను ఈ విధంగా పలికింది కూడా మీ వల్లే నేను ఈ విధంగా పలకాల్సి వచ్చింది. అంటే నేను ఈ విధంగా పలికింది కూడా మీ దోషమే అని చెప్పేసి తెలుపుతుంది. ఎలాగమ్మా అంటే, நம்முடைய வார்த்தை கேட்க உகக்குமிவளே நம் வார்த்தை அசக்கியமாம் மாம்படியிலே கிருஷ்ண குணங்களிலே அவகாகித்தது என்று உகக்க வேண்டியிருக்க அதிலே தோஷத்தையே ஏறிட்டு உங்கள் தన్నో గుత్తం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, పూర్వము అంటే ముందర ఈ గోపిక ఎలా ఉండేది అంటే, లోపలుండేటువంటి ఆ పడుకొని ఉండేటువంటి ఆ గోపిక ఉంది కదా, ఆమె ఎటువంటిది అంటే, బయట ఉండేటువంటి మీరందరూ ఉన్నారు కదా, మీరు అనుకోవాలి, అరేరే మనం ఏం మాట్లాడినా కూడా ఎంతో ప్రియంగా వింటుంది, ఎంతో ప్రీతితో వింటుంది, మనం ఏం చెప్పినా కూడా అంత ఇష్టంతో వినేటువంటి ఆ గోపిక ఈరోజు మనం ఈ విధంగా పిలవగానే నన్ను అలా విసిగించేటట్లు పిలవబాకండి అంటోందంటే లోపల ఎంత లోతుగా కృష్ణానుభవం చేస్తోంది అని చెప్పేసి మీరు భావించాలా వద్దా? అంటే ఇక్కడ మీ మీద వచ్చినటువంటి ఆ కోపం కాదు, ఆ కృష్ణానుభవంలో ఉండేటువంటి ఆ యొక్క రస్యత అన్నమాట. దాని మీద అంత మనసు అంటే దాంట్లో అంత లోతుగా అన్వయించాను కాబట్టి మీరు పిలిచేది కూడా నాకు అసఖ్యంగా ఉంది. కాబట్టి మీరేమనుకొని ఉండాలి, మామూలుగా సాధారణ కాలంలో మన మాటలంటే ఎంతో ఇష్టపడేటువంటి ఈ గోపిక మనం మాట్లాడుతున్నా కూడా కాదని చెప్పేసి విసిగించవద్దు అని చెప్పేసి పలుకుతోందంటే అంత లోతుగా కృష్ణానుభవం చేస్తోంది అని చెప్పేసి మీరు అనుకోవాలా వద్దా? మరి మీరు అది తెలిసి ఇటువంటి ఒక స్నేహితురాలు మనకి దొరికింది అని చెప్పేసి మీరు సంతోషపడ్డం మానేసి నన్ను ఈ విధంగా పిలిచావే అని చెప్పేసి చిల్లన్ని అడిగేయండి అని చెప్పేసి నన్ను ఈ విధంగా విసిగించేటట్లు పిలవకండి అని చెప్పేసి చెప్పిందే అని చెప్పేసి దీన్నే పట్టుకొని మీరు బాధపడితే ఎలాగా అని చెప్పేసి లోపల ఉండేటామె పలుకుతుందన్నమాట. అంటే అదిగిడక్క పరస్పర నీచభావై ఎన్నెన్నో స్వరూపం ఇరప్పది ఆగయాలే. అంటే ఇక్కడ ఏం తెలుపుతున్నారంటే, ఆ కృష్ణుడి యొక్క గుణానుభవంలో అంత లోతుగా అన్వయించింది కాబట్టే మన మాటలు కూడా ఆమెకి అసహ్యంగా అనిపించింది అని చెప్పి తెలిసి అంత లోతుగా కృష్ణానుభవం చేస్తోంది అని చెప్పి సంతోషపడాలి. మీరేందంటే ఈ విధంగా నడుచుకుంటున్నారు అని చెప్పి బయట ఉండేటువంటి ఆ గోపికలకి చెప్పి, సరే అమ్మా ఆ దోషాలన్నీ ఉండని, అవన్నీ ఉన్నా కూడా మన యొక్క స్వరూపం ఎటువంటిది అంటే పరస్పర నీచభావై అని చెప్పేసి తెలుపుతున్నారనమాట. అంటే ఏం లేదు, ఆయన చూసిన వెంటనే అడియన్ రామానుజదాసన్ నేను చెప్పాలి, ఎదుటాయన వచ్చేసి వెంటనే అడియన్ రామానుజదాసన్ అంటే అందరూ అడియన్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారనమాట. ఆ విధంగా పరస్పర నీచభావై అని చెప్పేసి అంటే అయ్యా నాదేముంది, నేను చాలా సాధారణమైనటువంటి వాడిని, నేను పరమనీచుడిని, నాదేం లేదండి, అంతా భగవంతుడిదయ్యా, అంతా ఆచార్యుల యొక్క కటాక్షము అని చెప్పేసి అలా దండం పెడతామే. వాళ్ళు కూడా అంటే మన యొక్క శ్రీ వైష్ణవుల యొక్క స్వరూపమే ఈ విధంగా ఉండడం అనమాట. అంతా భగవంతుడిదయ్యా, అంతా ఆచార్యవర్యుల యొక్క కటాక్షము, నాదేముంది నీ శనేం నిరవణ్ణమిలే ఎందుకని పాసం వైత పరంజుడర్ సోదికే అని చెప్పేసి నాదేం లేదని చెప్పేసి తెలపడం అనమాట. దీన్నే నాణేత నాయుడుగా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఈ పైన పలికిన బట్టి ఆ దోషాలన్నీ ఉండనియండి అమ్మా, మీరే తప్పు చేస్తున్నా ఏమున్నా కూడా ఆ దోషాలన్నీ నాదే అని పెట్టుకుంటాను, నాణేదా నాయుడుగా నేనే దోషం అంతా చేసిందాన్ని అని పెట్టుకోండి. ఇది ఇక్కడ పరమ భాగవత లక్షణంగా చూపిస్తోంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి లక్షణంగా చూపిస్తోంది. మనం చెయ్యనటువంటి ఒక తప్పుని కూడా మన మీద ఎవరైనా ఆరోపించారనుకోండి, అంతేలేండి సరేలేండి నేనే అన్ని తప్పు చేశానని చెప్పేసి దాన్ని కాదు అని చెప్పకుండా సరే అని చెప్పి తలూపి ఎవరైనా ఏదో ఒకటి ఆరోపణలు చేశారనుకోండి, అంతేలేండి నేనే చేశానులేండి అని చెప్పేసి ఒప్పుకొని పోతాం చూడండి. అది పరమ భాగవతోత్తముల యొక్క లక్షణంగా ఇక్కడ తెలుపబడుతోంది. ఏ విధంగా స్వామి ఈ విధంగా చెప్తున్నారే అంటే దీనికి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుపుతున్నారు. పరాశర భట్టర్ అనేటువంటి మహాచార్యులు ఇందాక మనం చూసాం కదా, ఆయన వచ్చేసి శ్రీరంగంలో లోపలికి వెళ్ళి రంగనాథ స్వామిని దర్శనం చేసుకొని ఆ రంగనాథ స్వామి యొక్క గుణాన్నంతా అలా అనుభవిస్తూ అపారంగా స్వామికి ఎంతో స్తోత్రాలంతా చేస్తున్నారనమాట. ఆ విధంగా స్తోత్రం చేసేటప్పుడు బయట కొంతమంది ఉంటారు కదా, ఆయనంటే పడని వాళ్ళు, అంటే ఆయన యొక్క గొప్పతనాన్ని చూసి అలాగా అసూయపడేటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్ళు బయట నిలబడుకొని ఈయనంతా దూషించడం మొదలు పెడతారు. ఆయన ఏం పెద్ద విద్వానా,
ఈయనకి అన్నీ తెలుసా, ఈయనకి ఫలానా అర్థం తెలియదు, ఈ విధంగా అంతా మాట్లాడటం మొదలు పెడతారు. ఆయనేమో లోపల రంగనాథ స్వామిని దర్శనం చేసుకొని ఆయన యొక్క గుణానుభవంలో చక్కగా ఆయన్ని ఎంతో అద్భుతంగా స్తోత్రం చేస్తున్నారు, కీర్తిస్తున్నారు. ఈ విధంగా ఉండేటప్పుడు బయట ఏమో మిగతా వాళ్ళు వచ్చేసి ఈయన చూసి అసూయపడేటువంటి వాళ్ళేమో ఈయన చూసి దూషిస్తున్నారనమాట. ఈయన ఫలాంటి ఈయన వైభవం మాకు తెలియదా, ఈ విధంగా అంతా మాట్లాడుతున్నారు. ఆయన లోపల దర్శనం చేసుకొని బయటికి వచ్చినంటేనే ఎవరైతే ఇలా దూషిస్తున్నారో చేతిలో ఉండేటువంటి ఉంగరాలంతా తీసి ఆయన కట్టుకున్నటువంటి మంచి ఆ పట్టు వస్త్రాన్ని షాల్వని అంతా ఆయనకి ఇచ్చేసిపోతారనమాట. వెనకాల ఉండేటువంటి శిష్యులకంతా ఆశ్చర్యం, అరే మనం ఆయన వెనకాలే తిరుగుతున్నాం, మనకి ఒక్క ఉంగరం కూడా ఇవ్వలేదు, ఒక్క షాల్వ కూడా ఇవ్వలేదు, ఈయనేమో బయట నిలబడుకొని ఇన్ని తిట్లు తిడుతున్నాడు, ఆయనేమో పిలిచి చేతిలో ఉండేటువంటి ఉంగరాలంతా ఇచ్చేసాడు, షాల్వ అంతా ఇచ్చారు, ఏంటిది అని చెప్పేసి అంటే పరాశర భట్టరికి తెలియదా, వాళ్ళందరికీ అర్థం కావాలని చెప్పేసి ఆయనే జవాబు పలుకుతారనమాట. ఏమనంటే ఏం లేదు, ఆ శిష్యులు ఇంకో విధంగా అడుగుంటారు. ఏ విధంగా అంటే లేదు ఈయన షాల్వా ఉంగరాలన్నీ ఇచ్చారంటే ఏంది, రేపటి నుంచి వచ్చి వీడు ఈ విధంగా తిట్టకుండా ఉండాలని చెప్పేసి ఇస్తాడు. అంటే ఈ విధంగా ఉంగరాలు షాల్వా ఇచ్చేస్తే రేపటి నుంచి వచ్చి తిట్టాడు కదా, అందుకని ఇచ్చారా, ఈ విధంగా పలు విధాలుగా ఆ శిష్యులందరూ ఆలోచించేటప్పుడు ఆయన పరాశర భట్టరు జవాబు తెలుపుతారనమాట. ఏ విధంగా అంటే ఒక శ్రీ వైష్ణవుడికి నిత్యము 2 పనులు ముఖ్యంగా ఏంటంటే, ఒకటేమో భగవద్ గుణానుసంధానము, భగవంతుడి యొక్క గుణాన్నంతా అలా అనుసంధానం చేసుకోవడం. రెండోది ఏంటంటే స్వదోషానుసంధానము, మనకుండేటువంటి దోషాలంతా కూడా ఒకసారి అలా అనుకోవడం అనమాట. ఈ రెండు ప్రతి శ్రీ వైష్ణవుడికి రోజు చేయాల్సినటువంటి పని అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకండి మన దోషాలను ఎందుకు అనుకోవాలి అంటే, భగవంతుడి యొక్క గుణాలనంతా అలా స్మరించేటప్పుడు అంత గొప్పవాడా భగవంతుడు, ఆశ్రిత వత్సలుడా ఆ భగవంతుడు అని చెప్పేసి ఇలాగా అంటే భక్తవత్సలుడే స్వామి ఉన్నారు కదా, భక్తుల యొక్క దోషాలనే చూడకుండా ఉన్నాడు, అంత సులభుడై ఉన్నాడు, ఆయన యొక్క సౌలభ్యాది గుణాలు ఇవన్నీ మనం చూసేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఆ స్వామి మనల్ని ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టడు, మనల్ని ఖచ్చితంగా ఆ స్వామి వచ్చి అనుగ్రహిస్తాడు, ఆయన మనల్ని కటాక్షిస్తాడు అని చెప్పేసి మనకి ఆ నమ్మకం అనేటువంటిది ఏర్పడుతుంది. మన యొక్క దోషాలంతా మనం అలా అనుసంధానం చేస్తుంటే మనకేంటంటే మనం చేసినటువంటి తప్పులంతా అలా అనుసంధానం చేసుకుంటుంటే, ఇన్ని తప్పులు నేను చేశానా, నేను చేసినటువంటి తప్పులన్నీ చూస్తూ ఉంటే కింద 7 నరకాలు ఉన్నాయంట, అతల వితల సుతల రసాతల మహాతల పాతాలు అని చెప్పేసి. ఈ 7 నరకాలు సరిపోదు, కొత్తగా ఇంకో నరకం ఏమైనా ఉంటే కట్టాలన్నమాట, అన్ని దోషాలు ఉన్నాయి మన దగ్గర అని చెప్పేసి. ఈ విధంగా నాకు ఒక మంచి గతి ఏర్పడడానికి అసలు మార్గం ఉందా, నాకు అసలు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం దొరకడానికి ఒక మార్గం ఉందా, ఆయన అసలు నన్ను కటాక్షిస్తాడా, మనకి ఒక ఉత్తమ గతి పొందడానికి అవకాశం ఉందా అని చెప్పేసి మనకి భయం ఏర్పడుతుంది. మనం మళ్ళీ ఇటువంటి దోషాలు చేయకూడదని చెప్పేసి ఒక ఇదే ఏర్పడుతుంది అనమాట. అప్పుడు వెంటనే ఆ భగవంతుడి యొక్క గుణాలంతా అలా అనుసంధానం చేస్తుంటే, ఇటువంటి నన్ను కూడా అనుగ్రహిస్తున్నాడే ఆ స్వామి, అంటే అంత సులభుడై ఉన్నాడే స్వామి, అంత భక్తవత్సలుడై ఉన్నాడే స్వామి, అలా భక్త పరాధీనుడై ఉన్నాడే ఆ స్వామి అని చెప్పేసి ఆ స్వామి యొక్క వైభవం మనకి బాగా అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ప్రతి శ్రీ వైష్ణవులకి ఈ 2 విషయాలు అనేటువంటిది రోజు చేయాలి అని చెప్పేసి తెలుపుతున్నారు. ఇప్పుడు పరాశర భట్టర్లు తెలుపుతారు, ఆ శ్రీరంగనాథుడి యొక్క గుణాన్నంతా నేను అనుసంధానం చేసుకోవడానికి రోజంతా ఇచ్చినా కూడా నాకు సరిపోవడం లేదు, ఆయన యొక్క గుణానుసంధానంలోనే నా రోజంతా గడిచిపోతుంది, మరి నా దోషాలను అనుకోవడానికి నాకు అసలు సమయమే లేదు, నా దోషాలన్నీ కూడా ఎవరైనా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారా, ఆ రంగనాథుడి యొక్క చెవిలో పడే విధంగా చెప్పేటువంటి వాళ్ళు ఉంటారా అని చూస్తున్నాను. ఈరోజు సరిగ్గా ఈయన దొరికాడు, బయట నిలబడి ఆ రంగనాథ స్వామి చెవిలో పడేటట్టు నా దోషాలన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు కదా, కాబట్టి నా పని కూడా ఆయనే చేసి పెట్టాడు, కాబట్టి ఈ ఉంగరాలు షాల్వంతా ఆయనకి ఇచ్చేసాను అని చెప్పేసి పరాశర భట్టర్లు తెలుపుతున్నారనమాట. ఇక్కడ ఇంకో విశేషమైన విషయం ఏంటంటే, గాలవుడు అనేటువంటి ఒకడు ఉంటాడనమాట. ఆయన ఎవరంటే విశ్వామిత్ర మహర్షికి శిష్యుడు. ఆయన విశ్వామిత్ర మహర్షి దగ్గర మొత్తం వేదాధ్యయనం, వేదాంతాధ్యయనం ఇవన్నీ పూర్తి చేసుకొని విశ్వామిత్రుల దగ్గర, స్వామి మీకు గురుదక్షిణ ఏదైనా సమర్పించుకుంటాను, మీకు ఆచార్య సంభావన ఇవ్వవలేదా, చెప్పండి మీకేం కోరుకుంటారో కోరుకోండి, లేదా చేస్తాను. ఆచార్యాయ ప్రియందనమాహృత్య ప్రజాతంతం మావ్యవచ్చేత్సి అని శాస్త్రం మనకి తెలుపుతోంది.
ఆచార్యుడికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ ఆ శిష్యుడు అనేటువంటి వాడు సమకూర్చి తీసుకొని వచ్చి ఇవ్వాలి అని చెప్పేసి, ఆయనకి ప్రియంగా ఉండేటువంటి వస్తువులన్నీ ఇవ్వాలి అని చెప్పేసి శాస్త్రం విధిస్తోంది. ఆ విధంగా మీకు గురుదక్షిణ సమర్పించుకోవాలి కదా స్వామి అని చెప్తే విశ్వామిత్ర మహర్షి చెప్తారు, నాకేం వద్దు, నువ్వు చాలా శ్రద్ధతో ఇవన్నీ విని నేర్చుకున్నావు, నాకు అదే చాలా తృప్తిగా ఉంది, నువ్వు ఏ గురుదక్షిణ నువ్వు ఇవ్వక్కర్లేదు అని చెప్పేసి ఆయన తెలుపుతారు. తెలిపిన వెంటనే లేదు లేదు స్వామి, మీకు ఏదో ఒకటి సమర్పించుకుంటేనే కదా నాకు కూడా ఈ విద్య అనేటువంటిది బాగా సిద్ధిస్తుంది, శోభిస్తుంది, కాబట్టి మీరు ఏదో ఒకటి తెలపండి, నేను తీసుకొని వచ్చి మీకు సమర్పిస్తాను అని చెప్పేసి ఆ గాలవుడు అంటాడనమాట. అలా అన్న వెంటనే విశ్వామిత్ర మహర్షికి కోపం వచ్చేస్తుంది. నేను చెప్తున్నా కూడా ఈ విధంగా మొండిపట్టు పడుతున్నాడే అని చెప్పేసి 800 గుర్రాలు కావాలి నాకు, 800 గుర్రాలు కావాలి. అది ఎలా ఉండాలి తెలుసా, ఒళ్ళంతా చంద్రుడిలాగా తెల్లగా ఉండాలి, ఒకే ఒక చెవి మాత్రం పచ్చగా ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి కోరుతాడు. అంటే వీడికి బుద్ధి రావాలని చెప్పేసి ఆయన యొక్క ఉద్దేశం అనమాట. కాబట్టి 800 గుర్రాలు కావాలి, ఒళ్ళంతా తెల్లగా ఉండాలి, ఒకే ఒక చెవి మాత్రం పచ్చగా ఉండాలి అని చెప్పేసి కోరుతాడు. అరేరే ఆచార్యవర్యులు ఈ విధంగా కోరారే అని చెప్పేసి అలా కష్టపడుతూ ఆ గాలవుడు అలా గాలిస్తూ తిరుగుతూ ఉంటే ఆ గాలవుడికి గరుత్మంతుడు వచ్చేసి స్నేహితుడు అనమాట. కాబట్టి ఆ గరుత్మంతుడి దగ్గర ఈ విషయాన్ని తెలుపుతారు. ఈ విధంగా విశ్వామిత్ర మహర్షి కోరారు కాబట్టి నేను వెతుకుతున్నాను, సరే అయితేరా నేను నిన్ను నా సంఖ్యలో పెట్టుకొని ఇలా నడుము మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తా అని చెప్పేసి ఆ గరుత్మంతుడు తెలుపుతాడనమాట. గరుత్మంతుడి మీద స్వామి తప్పితే ఇంకెవ్వరు ఎక్కలేరు. అది ఆయన పరమాత్మకే ఉండేటువంటి ఒక అసాధారణమైనటువంటి చిహ్నము. ఆయన ఒక్కడే గరుడ గమనుడై ఉన్నాడు ఆ స్వామియే అని చెప్పేసి తెలుపుతున్నారనమాట. కాబట్టి పైనంతా ఎక్కించుకోవడం కాదు, ఊరికే సంఖలో పెట్టుకొని కావాలంటే నేను తీసుకొని వెళ్తా అని చెప్పేసి ఆ గరుత్మంతుడు ఆ గాలవుడిని తీసుకొని అలా ఆకాశంలో ఎగురుతూ ఇటువంటి గుర్రాలు ఏమైనా కనిపిస్తాయా అని చెప్పేసి అన్వేషిస్తారు. బాగా పొద్దునంతా తిరుగుతారు, బాగా పొద్దుపోతుంది, సాయంత్రం అయిపోతుంది, చీకట పడుతోంది. కాబట్టి ఇక్కడ ఎక్కడైనా నివసించడానికి ఏదైనా చోటు ఏదైనా దొరుకుతుందా బస చేసుకోవడానికి రాత్రికి, తెల్లవారే మళ్ళీ లేచి మనం వెతకొచ్చు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకుంటారనమాట. ఆ విధంగా నిర్ణయించుకొని అక్కడ వెంటనే పోతే అక్కడ ఒక చిన్న ఇంటి ఏదో ఒకటి కనిపిస్తుంది అనమాట. ఒక చిన్న ఇల్లు, దాంట్లో ఏదో ఒక దీపం వెలుగుతూ ఉంటుందన్నమాట. అలా దీపం వెలుగుతూ ఉంటే వెళ్ళి ఆ తలుపు తడతారు. తలుపు తట్టిన వెంటనే లోపల నుంచి ఒక పరమ భాగవతోత్తరాలైనటువంటి ఒక యువతి వస్తుంది. యువతి తలుపు తీసిన వెంటనే గరుత్మంతుడు నిలబడుకున్నాడంటే ఎంత ఆశ్చర్యమో. అయ్యో రాండి అని చెప్పేసి గరుత్మంతుడు కూడా వచ్చిన ఈ గాలవుడికి విశేషంగా ఉపచారాలన్నీ చేసి వీళ్ళకి పడక అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ శయనించుండండి అని చెప్పేసి, ఇక్కడ విశ్రమించండి అని చెప్పేసి వాళ్ళకి తెలిపి ఆమె కూర్చొని భగవంతుడిని అలా ధ్యానం చేస్తూ, భగవంతుడి యొక్క గుణాలంతా అలా అనుసంధానం చేస్తూ భగవంతుడిని భజన చేస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఆ రాత్రి చక్కగా అక్కడ పడుకొని నిద్రపోతారు. పొద్దున లేచిన వెంటనే ఆ గాలవుడు వచ్చేసి తొందరగా నిద్రలేసేస్తాడు. గరుత్మంతుడిని పిలుస్తాడనమాట. రావయ్య వెళ్దాం, మన పనికి మనం బయలుదేరదాం అంటే ఆ గరుత్మంతుడు చూస్తాడు, గాలవా నేను ఎగరలేకపోతున్నానయ్యా అని చెప్పేసి తెలుపుతారు. అంటే నా యొక్క రెక్కలంతా దహించవేయబడింది, నేను అసలు ఎగరలేకపోతున్నాను అని చెప్పేసి ఆ గరుత్మంతుడు తెలుపుతాడనమాట. ఈ గాలవుడు బాగా వేదాంత అధ్యయనం అంతా చేశాడు కదా, కాబట్టి వెంటనే ఆ గరుత్మంతుడిని చూసి అడుగుతాడనమాట, నిన్న రాత్రి నువ్వు అసలు ఏమనుకున్నావు నీ మనసులో అని చెప్పేసి అడుగుతాడు. అడిగిన వెంటనే ఏం లేదు, ఇంత పరమ భాగవతోత్తమరాయనటువంటి యువతి ఉంది కదా, ఈమె ఇక్కడెక్కడో కుగ్రామంలో ఏదో ఉందే, ఇలాగ ఒక కొండ కింద ఇలాగుందే, మంచి ఒక క్షేత్రంలో ఉంటే ఎంత బాగుండేది అని చెప్పేసి నేను తలిచాను అని చెప్పేసి ఆ గరుత్మంతుడు చెప్తాడనమాట. అలా చెప్పిన వెంటనే ఇది ఎంత పెద్ద అపచారము, ఇది పెద్ద భాగవతాపచారము. అంటే ఈ క్షేత్రంలో భాగవతులు ఉండడం కాదు, భాగవతులు ఇటువంటి భాగవతోత్తములు ఎక్కడ నివసించి ఉన్నారో అదే దివ్యక్షేత్రము అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. అంటే భాగవతులు ఉండేటువంటి చోటును కూడా తక్కువగా మనం ఎంచకూడదు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారు. ఆ విధంగా ఆ గరుత్మంతుడు తలిచాడు కాబట్టి ఆయన యొక్క రెక్కలన్నీ కూడా దహించవేయబడింది అని చెప్పేసి తెలుపుతున్నారనమాట. అంటే భాగవతాపచారం ఎంత క్రూరమైనటువంటిదో ఇక్కడ తెలుపుతున్నారు. అంటే ఇక్కడ ఇంకో విషయాన్ని తెలుపుతున్నారు, ఏంటంటే ఇప్పుడు ఆ భాగవతాపచారం ఎటువంటిదంటే
భగవదపచారం చేసినా కూడా ఏదో ఒకటి భగవంతుడి దగ్గర ఏదో తెలిసి తెలియకుండా ఏదో తప్పులనే చేసామనుకోండి, స్వామి క్షమించు అని చెప్పేసి అడిగితే ఆయన వెంటనే కరుణిస్తాడు, క్షమిస్తాడు. దాన్ని కూడా స్వామి వదిలిపెట్టేస్తారు. కానీ వారి యొక్క భక్తుల దగ్గర, ఆ భాగవతోత్తముల దగ్గర ఎవరైనా అపచారపడ్డారంటే స్వామి ఏనాడు క్షమించడు. అంత క్రూరమైనటువంటిది, స్వామి యొక్క నిగ్రహానికి కారణమైనటువంటిది. ఆ భాగవతాపచారం ఎంత క్రూరమైందంటే ఆత్మ వినాశనానికి హేతు అయి ఉంటుందన్నమాట. అటువంటిది ఆ భాగవతాపచారం. ఆ భాగవతోత్తముల దగ్గర ఒక్కరోజు కూడా ఎటువంటి అపచారము కూడా పడకూడదు అనేటువంటి విషయాన్ని తెలుపుతున్నారు. ఆ భాగవతోత్తముల యొక్క వాళ్ళ యొక్క దోషాన్ని కూడా మనసుతో తలవకూడదు. అంటే మన ఎవరో వాళ్ళ దోషాలన్నీ ఎత్తి చూపించడానికి మనకేం అధికారం ఉంది? ఇప్పుడు దోషాలని లెక్కించడానికి ముగ్గురికి అధికారం ఉందంట. ఒకరికేమో భగవంతుడికి, ఇంకోళ్ళేమో అమ్మవారికి, ఇంకోటేమో యమధర్మరాజుకి. వీళ్ళ ముగ్గురికే ఆ అధికారం ఉంది. మరి భగవంతుడు మన యొక్క దోషాలన్నీ చూస్తున్నారా? ఆశ్రితుల యొక్క దోషాలన్నీ చూస్తున్నారా? భక్తుల యొక్క దోషాలన్నీ చూస్తున్నారంటే ఆయన చూడట్లేదు. ఎన్నడియార్ అది సైయార్ సైదారే నన్న సైదార్ ఎన్బరు పోలం అని చెప్పేసి పెరియాళ్వార్ తిరుమడి అనేటువంటి గ్రంథంలో శ్రీ విష్ణుచిత్తులు పెరియాళ్వారిని మనకి అనుగ్రహిస్తున్నారనమాట. నా భక్తులు ఏనాడు తప్పు చేయరు. ఇది ఆ భగవంతుడి యొక్క మాట అన్నమాట. ఒకవేళ అలా చేసినా కూడా మంచిగా చేసుంటారులే అని చెప్పేసి తమ యొక్క ఆశ్రితుల యొక్క దోషాన్ని భగవంతుడు ఏ రోజు కూడా అంటే లెక్కించట్లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంత వాత్సల్యంతో స్వామి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. మరి అమ్మవారు మన యొక్క దోషాన్నంతా లెక్కిస్తారా అంటే అదేంటి పాపాడాం వా శుభాడాం వదార్హాణం ప్లవంగమ కార్యం కరుణవార్యేన నకశ్చిన్ నాపరాధ్యతి. తప్పు చేయనటువంటి వాళ్ళు ఎవరున్నారయ్యా? ఈ లోకంలో అందరూ తప్పు చేసేటువంటి వాళ్ళే. మన యొక్క విషయం ఏంటంటే వాళ్ళ ఎందుకు కరుణ చూపించడమే, తప్పు చేయని వాళ్ళే లేరు కదా అని చెప్పేసి ఈ భాగవతోత్తములు ఆశ్రితుల యొక్క దోషాన్ని అమ్మవారు కూడా ఏ రోజు కూడా చూడట్లేదు. మరి ఆ యమధర్మరాజు మాత్రం చూస్తున్నాడా అంటే మిగతా వాళ్ళందరూ నాకు స్వామి, కానీ శ్రీ వైష్ణవులు నాకు స్వామి అని చెప్పేసి ఆ యమధర్మరాజు కూడా తెలుపుతున్నారనమాట. ఈ భాగవతోత్తముల యొక్క దోషాన్ని లెక్కించడానికి నాకు కూడా అధికారం లేదు. అంటే ఎందుకంటే వీళ్ళ యొక్క దోషం ఎటువంటిది నేను మనసులో అనుకున్నా కూడా అది భగవంతుడికి తెలిసిపోతుంది కదా. భగవంతుడు వచ్చేసి ఈయన తల మీద రెండు దెబ్బలు కొడతాడు తర్వాత. కాబట్టి ఆ భాగవతోత్తముల యొక్క దోషాన్ని లెక్కించడానికి నాకు కూడా అధికారం లేదు. వదతికి ఇలా అంటే ఆ యొక్క యమకింకరులు అందరూ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి యమధర్మరాజు దగ్గర అడుగుతారనమాట. అడిగిన వెంటనే యమధర్మరాజు దగ్గరికి వచ్చి మీరు ప్రభువా కాదా అని చెప్పేసి అడిగితే నేను అందరికీ ప్రభువు, కానీ శ్రీ వైష్ణవులు నాకు ప్రభువు, వాళ్ళు ఉండేటువంటి ఇంటి దగ్గరికి కూడా మీరు పోబాకండి. ఒకవేళ అలా పోయినా కూడా ఆ ఇంటికి ఒకసారి నమస్కారం చేసి 2 ప్రదక్షిణాలు చేసేసి రండి అని చెప్పేసి తెలుపుతారనమాట. ఆ విధంగా ఉంది భాగవతోత్తముల యొక్క వైభవము. అంటే ఆ దోషాలను లెక్కించడానికి ముగ్గురికి అధికారం ఉందని చూసాం. ఆ భగవంతుడేమో లెక్కించట్లేదు, అమ్మవారు లెక్కించట్లేదు, యమధర్మరాజు కూడా చూడట్లేదు. మరి మనం ఎవరండి చూడడానికి? కాబట్టి భాగవతోత్తముల యొక్క దోషాన్ని లెక్కించడానికి మనకి అధికారం లేదు. వాళ్ళకి ఇలాగా జ్ఞానం తక్కువగా ఉంది, జ్ఞానహీనంగా ఉన్నారే అని చెప్పేసి అనుకోవడానికి కూడా మనకి పెద్ద అపచారం. ఇప్పుడు భగవంతుడే మాకు ఉపాయము, ఆ భగవంతుడి యొక్క శ్రీచరణములే మాకు గతి అని చెప్పేసి ఆశ్రయించి ఉన్నారు కదా, ఆ జ్ఞానం ఉంది కదా. ఇంకా ఈ శ్లోకాలు ఏదో ఒకటి 2 తప్పు చెప్తే ఏమైపోయిందండి అని చెప్పేసి అంటే ఆ భగవంతుడు కూడా ఎంతో ప్రీతితో స్వీకరిస్తున్నాడు కదా. ఇప్పుడు చిన్న బిడ్డ ఉంటుంది, మాటలు పాపం సరిగ్గా రాదు, వచ్చి రాకుండా అమ్మ నాన్న ఏదో అంటుంది, అది తెలియకుండా ఏదో 1-2 వచ్చి రాకుండా అన్నా కూడా ఈ అమ్మా నాన్నలకి ఎంత సంతోషమో, ఎంత చక్కగా మాట్లాడుతుంది. అదేవిధంగా మనకి వచ్చి రాకుండా ఏదో స్తోత్రాలు 1-2 అలా తప్పులు తడికలుగా చెప్పినా కూడా భగవంతుడు కూడా ఎంతో ప్రీతితో వాత్సల్యంతో దాన్నంతా స్వీకరిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారనమాట. కాబట్టి భాగవతోత్తముల యొక్క దోషాన్ని ఏ రోజు చూడకూడదు. భాగవతాపచారం అనేటువంటిది అంత క్రూరమైనది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అటువంటిది ఇంతసేపు ఇలాగా వీళ్ళందరూ సంభాషించుకున్నారు కదా, ఆ లోపల ఉండేటువంటి గోపిక ఈ విధంగా అంత తలిచి, కాబట్టి ఇదంతా మీ దోషం కాదమ్మా, అంటే వీళ్ళ మీద ఇటువంటి అపరాధం చేయకుండా ఉండాలంటే ఏందో తెలుసా, మంచి ఒక సుకరోపాయము, అంటే మంచి ఉపాయం ఏంటంటే వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తున్నా కూడా నాదే ఏ తప్పు అని చెప్పేస్తే ఆ భాగవతోత్తముల దగ్గర మనం అపచారం చేసినట్టు ఉండదు కదా.
అంటే మీరు తప్పు చేశారు, నేను తప్పు చేశారు అని మాట్లాడుతూ ఉంటే మనం వాళ్ళ దగ్గర అపచారం చేసినట్టు అయిపోతుంది. ఆ విధంగా కాకుండా ఏమున్నా కూడా నాదే ఈ దోషం అని చెప్పి ఒప్పుకొని వెళ్ళిపోయామనుకోండి, మన మీద దోషం ఉందా లేదా, మనది తప్ప కాదా అనేటువంటిది పక్కన పెడితే, అయ్యా నాదే దోషం అని చెప్పేసి లేని తప్పులు కూడా మన మీద ఆరోపించినా కూడా సరే అయ్యా నాదే దోషం అని చెప్పేసి ఒప్పుకొని వెళ్తే ఈ భాగవతాపచారానికి ఒక అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఉంది. కాబట్టి ఈ లోపల పడుకోనేటటువంటి గోపిక దీన్ని బాగా అర్థం చేసుకొని, అయ్యమ్మా మీదేది దోషాలన్నీ కాదమ్మా, ఇవన్నీ ఉన్నా కూడా నాదే, మొత్తం అన్ని దోషాలన్నీ నాదే అని చెప్పేసి లోపల పడుకోనేటటువంటి ఆ గోపిక పలుకుతుందన్నమాట. ఇది ఏ విధంగా ఉంది అంటే ఇక్కడ ఒక విషయాన్ని చూపిస్తున్నారు. మత్ పాపమే మాత్రం నిమిత్తమాసీత్ అని చెప్పేసి శ్రీరామాయణంలో నుంచి ఒక విషయాన్ని ఇక్కడ చక్కగా మనకి చూపిస్తున్నారనమాట. ఏంటంటే భరతుడు ఉంటాడు కదా, ఆయన వచ్చేసి రాజ్యానికి తిరిగి వస్తాడు. ఇలాగ శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరి వెళ్ళిపోయాడు అని వెంటనే ఆయన ఒక్కొక్క విధంగా ఆలోచిస్తున్నాడు. రాముడు ఇప్పుడు వనవాసానికి వెళ్ళిపోయాడే, దానికి కారణం ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. కారణం ఎవరు అని అలా ఆలోచిస్తే ఇప్పుడు ఆ మంథరే కదా కారణం, ఆ కూని మంథరే కదా, ఆమె కదా పోయి ఆ కైకేయి యొక్క మనసునంతా చెడగొట్టి ఆవిడ ఈ విధంగా అడిగేటట్టు వరం కోరేటట్లు చేసింది ఆ మంతరే. కాబట్టి ఆ మంతరదే తప్పు అని చెప్పేసి మొదటగా తెలుస్తాడనమాట. అలా తలిచిన వెంటనే ఆయనకి అనిపిస్తుంది, ఈమెనేముంది ఏదో పడావిడ, ఆమె ఏదో పోయి కోరింది, రాణిగారికి బుద్ధి ఏమైపోయింది, ఆమె అంత పెద్ద రాణి కదా, ఆమె కొద్దిగైనా ఆలోచనలు ఉండాలి కదా, కాబట్టి కైకేయిదే తప్పు అని చెప్పి నిర్ధారించుకుంటాడు. అలా నిర్ధారించుకున్న వెంటనే ఇంకో విధంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు లోకల్లో ఏ తల్లికైనా వాళ్ళ యొక్క పిల్లలు అనేటువంటి వాళ్ళు గొప్ప స్థాయిలో ఉండాలనే కదా ఆలోచిస్తారు, దానినే కదా ఆశపడతారు. ఇప్పుడు ఆ కైకేయి కూడా ఆశపడిందిదే కదా, కాబట్టి ఆమెది తప్పెలా అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఆలోచిస్తాడు. ఆలోచించి దశరథుడిదే తప్పు, ఎందుకంటే ఈ వచ్చి ఎన్ని కోరికలు కోరినా కూడా 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసినటువంటి వాడు, ఎంతోమంది ఋషులతో అంతా కలిసి ఎంతోమంది ఋషుల దగ్గర నుంచి ఉపదేశాలంతా స్వీకరించినటువంటి వాడు. అటువంటి ఆయనకు ఉండవల్లేదా అండి ఆలోచన? ఇలాగా పెద్దవాళ్ళు ఉండగా చిన్నపిల్లలకి రాజ్యాభిషేకం చేయడం అనేటువంటిది ఈ ఇక్ష్వాకు వంశంలో లేదు అని చెప్పేసి చెప్పాల్సింది ఆ దశరథుడు ఎలా ఒప్పుకున్నాడు? కాబట్టి ఆ దశరథ చక్రవర్తిదే తప్పు అని చెప్పేసి చెప్తాడు. తర్వాత మళ్ళీ ఆలోచిస్తాడు, లేదు ఆమె వచ్చేసి చిన్న భార్య, ఆవంటే ఈయనకి ప్రీతి. రెండోది ముందుగానే ఇలాగ ఒక వరాన్ని ఇచ్చున్నాడు, ఈయన వచ్చేసి సత్యసంధుడైనటువంటి ఒక మహారాజు, కాబట్టి వచ్చేసి ఇచ్చిన మాటని తప్పగలడా? కాబట్టి ఆయన వచ్చేసి ఇచ్చిన మాటని కాపాడుకోవాలి, కాబట్టి ఒప్పేసుకున్నాడు. కాబట్టి ఆ దశరథుడికి కూడా తప్పు కాదు. మరి తప్పెవరిదంటే ఆ శ్రీరామచంద్రమూర్తి అయినా చెప్పాల్సింది కదా. ఈ విధంగా పెద్దవాళ్ళు రాజ్యాభిషేకం అంటే పట్టాభిషేకం పెద్దవాళ్ళకే తప్ప చిన్నవాళ్ళకి కాదు అని చెప్పేసి, ఇది మన యొక్క ఆచారం అని చెప్పేసి దాన్ని కాపాడాల్సిన బాధ్యత శ్రీరామచంద్రమూర్తిది కూడా కదా. మరి చెప్పేసి ఆయన మాత్రం వనవాసానికి అలా బయలుదేరి వెళ్ళిపోయాడే ఆయన, కాబట్టి శ్రీరామచంద్రమూర్తిది తప్ప అంటే కాదు. ఆయన యొక్క బాధ్యత ఏంటంటే పితృవచన పాలన కదా ఆయన యొక్క బాధ్యత. కాబట్టి ఈ విధంగా పోయింది కూడా శ్రీరామచంద్రమూర్తి తప్పు కాదు. మరి ఎవరు కారణం? శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళడానికి కారణం అంటే ఎవరు అంటే, ఈ విధంగా రాముడు వనవాసానికి పోవాలి, నేను ఇక్కడ కూర్చొని ఏడవాలి అని చెప్పేసి రాసిపెట్టింది. అంతా నా పాపమే, అంతా నా దోషమే, అన్ని తప్పులు నావే, కాబట్టి ఎవరెవరిదో కాదు, అంతా నాదే అని చెప్పేసి మత్ పాపమే మాత్రం నిమిత్తమాసీత్ అని చెప్పేసి భరతుడు తెలుపుతాడనమాట. ఆ విధంగా ఇక్కడ వచ్చేసి ఈమె కూడా అదే విధంగా ఈమెది దోషమే లేకపోయినా కూడా, ఈమెది తప్పే లేకపోయినా కూడా మా పైన తెలిపినటువంటి విషయాలన్నీ కూడా నాదే, దోషమంతా నాదే అని చెప్పేసి చెప్తోంది. ఇది ఇక్కడ పరమ భాగవతోత్తముల యొక్క లక్షణంగా చూపించి, ఇది తిరుప్పావై సారంగా ఇక్కడ నాణ్యదానాయుడుగా అనేటువంటిది ఈ తిరుప్పావైకే సారంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ విధంగా భాగవతుల యొక్క లక్షణం ఉంటుంది అని చెప్పి తెలిపి వల్లనీ పోదా ఇప్పుడు ఉంగళకు చెయ్య వేండువదెల్లెన్న అంటే లోపల ఉండేటువంటి ఆ గోపిక ఈ విధంగా దోషమంతా నాదే అమ్మ అని తెలిపి లోపల ఉండేటువంటి గోపిక అడుగుతుంది, ఇప్పుడు నేను మీకు చేయవలసిన పనేమిటి అని చెప్పేసి తెలుపుతుంది. అలా అడిగిన వెంటనే బయట ఉండేటువంటి వాళ్ళందరూ సమాధానం పలుకుతున్నారు. వల్లనీ పోదాయ్ అంటే శీఘ్రంగా లేచిరా అమ్మ అని చెప్పేసి, త్వరగా లేచిరా అని చెప్పేసి ఇక్కడ పిలుస్తున్నారనమాట.
தங்களுக்கு ஒரு க்ஷணமும் இவளையுடைய செல்லாமையாலே எங்கள் திரளிலே సడక్కెడ పుగుందుగుడనిల్లాయ్ అంటే నువ్వు లేకుండా ఒక క్షణం కూడా మేము ఉండలేకపోతున్నాం. కాబట్టి మా యొక్క సమూహంలో నువ్వు వెంటనే వచ్చి కలుసుకో, ఏమాత్రం ఆలస్యం చేయబాక, శీఘ్రంగా వచ్చి మా యొక్క సమూహంలో నువ్వు కూడా కలుసుకో అమ్మా అని చెప్పేసి ఆమెను పిలుస్తారనమాట. పిలిచి ఇలాగా భాగవతోత్తముల యొక్క సమూహంలో చేరడమే కదండి పరమప్రాప్యము. ఆళ్వార్లు తమ యొక్క తిరువాయుమణి అనేటువంటి గ్రంథంలో 2వ దశకంలో వచ్చేసి అంటే 2వ శతకంలో ఆయన ప్రార్థిస్తారు. అడియార్గల్ కుడాంగళయే ఉడన్కూడవదన్నుగలో ఆయన ఆళ్వార్లు ప్రార్థించింది ఏంటంటే భగవంతుణ్ణి అనుభవించాలి, ఆ భగవంతుణ్ణి పొందాలి కాదు. ఆయన ప్రార్థించింది ఏంటంటే పరమ భాగవతోత్తములతో కలిసి ఆ భగవంతుణ్ణి అనుభవించాలి. అడియార్గల్ కుడాంగళయే ఉడన్కూడవదన్నుగలో ఆ పరమ భాగవతోత్తములైనటువంటి ఆ నిత్యసూరులు ఉన్నారు కదా, ఆ నిత్యసూరుల యొక్క సమూహంలో, ఆ ముక్తాత్ముల యొక్క సమూహంలో నేను కూడా ఒకటిగా చేరి ఆ భాగవతోత్తములందరితో కలిసి ఆ భగవంతుణ్ణి ఏ రోజు అనుభవించబోతున్నాను అని చెప్పేసి అలా అనుభవించాలి అని చెప్పేసి ప్రార్థించారు. దానికి అనుగుణంగానే ఇక్కడ 10వ పదిలో సూళ్విషమ్మణి ముగిల్ అని చెప్పేసి ఆ 10వ శతకంలో వచ్చేసి తెలిపేటప్పుడు ఏంటంటే అడియార్గల్ వందవర్ ఎదుర్కొళ్ళ మామణి మండవత్ అందమెల్ పేరుంబత్ అడియరోడిరుందమై అని చెప్పేసి ఆ భాగవత గోష్ఠిలో నేను చేరిపోయానని చెప్పేసి తెలుపుతున్నారనమాట. కాబట్టి ఆళ్వార్లు ప్రార్థించింది కూడా ఆ భాగవత గోష్ఠిలో తాను ఒకటిగా కలవాలి, ఆ భగవంతుడిని అనుభవించాలి అని చెప్పేసి చివరికి అదే ఆయన కోరినట్లు ఆయనకి ప్రాప్తించింది అని చెప్పేసి చూస్తున్నాం. కాబట్టి ఆ భాగవత గోష్ఠిలో ఆ భాగవతుల యొక్క సమూహంలో చేరడం అనేటువంటిది పరమ ప్రయోజనంగా ఉంది. ఇప్పుడు లోపల పడుకోనున్నటువంటి ఆ గోపికకు కూడా ఇదే కదా పరమ ప్రయోజనము. కాబట్టి వెంటనే వచ్చి మా యొక్క సమూహంలో వచ్చి చేరు అని చెప్పేసి పిలుస్తున్నారనమాట. ఇలా పిలిచి ఉణకెన్న వేరుడయ్యై అంటే ఇక్కడ చక్కగా ఇంకో విషయాన్ని తెలుపుతున్నారు. ఏంటంటే ఉణకెన్న వేరుడయ్యాయి, నీకేంది వేరే ప్రయోజనం ఏమైనా ఉందా? ఇప్పుడు ఒక పెద్ద అన్నదానం అంటే తదియారాధన జరుగుతోంది. అందరికీ జరిగేటప్పుడు ఎంతోమంది 1000 మందికి భోజనం అంతా తయారు చేస్తున్నారు. తయారు చేసేటప్పుడు మనం సపరేట్గా వెళ్ళిపోయి నాకు ఇవన్నీ వద్దండి, నాకు సపరేట్గా బియ్యం ఇవ్వండి, పప్పు ఇవ్వండి, నాకు నేనే వండుకొని తింటానని చెప్తే అది ఎలా ఉంది? ఆ విధంగా మేము 5 లక్షల కుటుంబాల్లో ఉండేటువంటి గోపికలందరం చేరున్నాము ఆ కృష్ణానుభవానికి అని చెప్పేసి మేమందరం ఈ విధంగా చేరి ఉంటే నువ్వు ఒక్కదాడిని మాత్రం లోపల పడుకొని ఆ కృష్ణుడి యొక్క గుణానుభవం చేస్తున్నావే, ఇదేమైనా సరిగ్గా ఉందా అమ్మా అని చెప్పేసి ఈమెను చూసి అడుగుతున్నారనమాట. பஞ்சலட்சம் குடியில் பெண்களுக்கு உள்ளதொழிய தனியே ஸ்வயம் பாகம் பண்ணுவாரை పోలే ఉనకు వేరే శ్రముండో అని చెప్పేసి ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా చూపిస్తున్నారు. ఆ పరమ భాగవతోత్తములతో కలిసి ఆ భగవంతుణ్ణి అనుభవించడమే పరమప్రాప్యం. ఆ భాగవతోత్తముల్ని వదిలేసి నేను సపరేట్గా భగవంతుణ్ణి నేను అనుభవిస్తాను, భగవంతుణ్ణి వెళ్ళి దర్శిస్తాను అని చెప్తే ఇది దేనికి సమానం తెలుసా? ఏం లేదు, ఇతర దేవతాంతరముల్ని భజనం చేస్తే ఎటువంటిదో ఆ విధంగా భాగవతోత్తముల్ని వదిలేసి ఆ భగవంతుడిని వెళ్ళి దర్శనం చేస్తే దాంతో సమానం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే భగవంతుడే పరమాత్మ, ఆయనే పరమపురుషుడు, ఆయనకి సమానమైన వాళ్ళు, ఆయన కంటే మేలైన వాళ్ళు ఎవరూ లేరు. అటువంటి ఆ భగవంతుణ్ణి వదిలేసి ఇతర దేవతాంతరములంతా భజనం చేస్తే ఎటువంటి విషయమో అదేవిధంగా పరమ భాగవతోత్తములతో కలిసి ఆ భగవంతుణ్ణి అనుభవించకుండా ఈ భాగవతోత్తముల యొక్క సంబంధాన్ని వదిలేసి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్తే అలాగే దేవతాంతరముల్ని భజనం చేస్తే ఎటువంటిదో ఆ విధంగా ఉంది, దాంతో సమానము అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే ఆ భాగవతోత్తములతో కలిసి భగవంతుడిని వెళ్ళి చేరడమే, ఆ భాగవతోత్తములతో కలిసి ఆ భగవంతుడి అనుభవం పొందడమే పరమ ప్రయోజనం అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణను కూడా ఇక్కడ తెలుపుతున్నారు. అంటే క్రిమికంటక చూడడం అని చెప్పేసి తెలుపుతారనమాట. దానివల్ల ఎంతో ఉపద్రవాలు. భగవద్ రామానుజాచార్యులు కూడా శ్రీరంగాన్ని వదిలిపెట్టి తిరునారాయణపురానికి వెళ్ళారనమాట ఈ రాజు యొక్క ఉపద్రవం చేత. అటువంటి ఒక కాలంలో ఏం లేదు, ఈయన కురత్తాళ్వాన్ ఉంటారు కదా, ఆయన శ్రీరంగనాథుడిని దర్శనం చేసుకోవాలని చెప్పేసి ఆ శ్రీరంగం కోవిల్ లోపలికి పోతున్నారనమాట. ఆ శ్రీరంగం దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు బయట 2 కాపలాదారులు లేదు మీరంతా లోపలికి పోకూడదు, మీకు అనుమతి లేదు అని చెప్తాడు ఒకడు.
ఇంకోటి వచ్చేసి లేదు లేదు మీరు చాలా మంచివాళ్ళు, మీరు పోవచ్చు అని చెప్పేసి ఇంకోటి పంపిస్తాడు. ఏంది ఒకడు అనుమతి ఉందంటున్నాడు, ఒకడు లేడు అంటున్నాడు, ఏమైపోయింది, ఏంది ఏమైనా ఆంక్షలు ఏమైనా ఉన్నాయా అండి అని చెప్పేసి అడుగుతారు. ఆయన అడిగిన వెంటనే అవును, రాజు యొక్క ఆజ్ఞ రామానుజాచార్యుల యొక్క సంబంధం ఉండేవాళ్ళని, భగవద్ రామానుజాచార్యుల యొక్క శిష్యుల్ని కానీ వారి యొక్క సంబంధం ఉండేటువంటి వాళ్ళని కానీ దేవాలయం లోపలికి పంపించవద్దు అని చెప్పేసి రాజు యొక్క ఆజ్ఞ కాబట్టి అని చెప్పేసి తెలుపుతాడనమాట. కానీ మీరు వెళ్ళండి, మీరు ఎవరికీ విరోధులు గారు, మీరు చాలా మంచివారు కాబట్టి మీరు కావాలంటే వెళ్ళండి అని చెప్పేసి ఆ కూరత్తాడు వాడికి తెలిపిన వెంటనే ఆయన వెంటనే పరుగున దేవాలయం దగ్గర నుంచి బయటికి పరుగుతుకుంటూ వచ్చేస్తాడు. అంటే ఇంతమంది బయట ఉండేటువంటి వాళ్ళందరూ ఆ రామానుజుడి యొక్క సంబంధం చేత వీళ్ళందరూ లోపలికి వెళ్ళకూడదని చెప్పి బయట నిలబడి పెట్టేసి నన్ను మాత్రం దేవాలయం లోపలికి పంపించారంటే దీనికి అర్థం ఏమిటి? ఆ రామానుజుడి యొక్క సంబంధం, ఆ రామానుజాచార్యుల యొక్క సంబంధం నాకు లేదనే కదా. అలాగే ఏ కాలంలోనూ నాకు వద్దు, భగవంతుడి యొక్క సంబంధం కంటే ఆచార్యవర్యుడి యొక్క సంబంధం అనేది అంత ఉత్కృష్టమైనది. దీనికి ఉదాహరణ ఒకటి తెలుపుతున్నారనమాట. ఏంటంటే ఇప్పుడు ఒక సరస్సులో తామర పువ్వు ఉంది. సరస్సు ఆ నీళ్లల్లో తామర పువ్వు ఉండేటువంటి విషయం, ఆ నీళ్లల్లో తామర పువ్వు ఉండేటంత వరకు సూర్యుడి యొక్క కిరణాలు వచ్చేసి ఆ తామర పువ్వుని వికసింపజేస్తోంది. కానీ ఆ సరస్సు నుంచి ఆ తామర పువ్వుని ఎవరైనా కోసి బయటపడేశారనుకోండి, అదే సూర్యుడి యొక్క కిరణాలు దాన్ని వాడిపోయేటట్టు చేస్తుంది. అదేవిధంగా ఆచార్య సంబంధం ఉంటేనే మన యొక్క ఆత్మకి వికాసం అనేటువంటిది. ఆచార్య సంబంధం లేకపోతే అదే భగవంతుడే మన యొక్క ఆత్మ యొక్క వికాసానికి ఏమాత్రం అనుగ్రహించడు అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారనమాట. ఆ విధంగా ఆచార్య సంబంధం ఉంటేనే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది మనకి ప్రాప్తిస్తుంది. ఆచార్య సంబంధం లేకపోతే ప్రాప్తించదు. ప్రాప్తించదా అంటే ఆచార్యవర్యులను చూసే మనల్ని అనుగ్రహిస్తున్నాడు భగవంతుడు. ఆయన యొక్క సంబంధం పితామహం నాథముని విలోక్య ప్రసీదం అతృత్వం అచింతయిత్వ అని తెలిపినటువంటి విధంగా ఆచార్యుల యొక్క సంబంధాన్ని చూసే ఓ పలానా ఆచార్యుల యొక్క సంబంధమా అని చెప్పేసి ఆ ఆచార్యవర్యుల మీద ఉండేటువంటి ప్రీతితో మనల్ని కూడా అనుగ్రహిస్తున్నాడు ఆ భగవంతుడు. కాబట్టి ఆచార్య సంబంధం ఉంటేనే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేటువంటిది మనకి ప్రాప్తిస్తుంది. ఆచార్యుల ద్వారానే భగవంతుడిని మనం ఆశ్రయించాలి అనేటువంటి విషయాన్నంతా ఇక్కడ చూపిస్తున్నారు. ఇలాగ చూపిస్తూ ఎల్లారం పోందారో, ఇప్పుడు లోపల ఉండేటువంటి ఆమెకి భయం వచ్చేస్తుంది. వీళ్ళేంది నా నెత్తి మీద స్వాతంత్ర్యాన్ని పెట్టేద్దాం అనుకుంటున్నారా? అంటే మేమందరం ఇక్కడ కృష్ణుడి దగ్గరికి పోతుంటే నువ్వు మాత్రం నీకు వేరే ఏదో ప్రయోజనం ఉండేటట్టు విధంగా నువ్వు మాత్రం ఇక్కడ ఒంటరిగా పడుకొని కృష్ణుడి యొక్క గుణానుభవం చేస్తున్నావే అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారే. కాబట్టి ఒక వెంటనే భయం వచ్చేసి అందరూ వచ్చేసారా అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అడిగిన వెంటనే ఇప్పుడు ఇంకో విషయాన్ని తెలుపుతున్నారు. అందరూ వచ్చేసారా అని చెప్తే నేను ఎందుకు పడుకొని ఉన్నాను తెలుసా? ఏం లేదు, పాపం తొందరగా నిద్రలేయలేని చిన్న పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా నిద్రలేని తర్వాత మనం నిద్రలేద్దాం అని చెప్పేసి వాళ్ళ కోసం కాచుకొని నేను పడుకొని ఉన్నానమ్మా అని చెప్పేసి ఆమె తెలుపుతుందన్నమాట. అలా తెలుపుతూ ఇక్కడ ఏం లేదు, సరే నేను పొద్దున్నే నిద్రలేసేసి బయలుదేరి వెళ్ళిపోయింది అనుకో, ఏమవుతుంది? మిగతా వాళ్ళందరూ ఈమె వెనకాల వస్తారు. కానీ ఈమె యొక్క అభీష్టం ఏంటి అంటే, ఈమె యొక్క ఆశ ఏంటంటే ఆ భాగవతుల యొక్క సమూహాన్నంతా దర్శించాలని చెప్పేసే కదా ఈమె యొక్క కోరిక. కాబట్టి ఈమె మాత్రం తొందరగా లేచి వెళ్ళిపోయిందంటే మిగతా వాళ్ళందరూ వెనకాల కదా వస్తారు, కాబట్టి వాళ్ళని దర్శించలేము. కాబట్టి లెయ్యలేని ఆ చిన్న పిల్లలు కూడా లేవని తర్వాత మనం లేద్దామని చెప్పేసి నేను పడుకొని ఉన్నాను అంతే తప్ప, లేకపోతే నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఈమె తెలుపుతుందన్నమాట. అలా తెలిపి పొందార్ అందరూ వచ్చారా అని అడిగింది కదా. అడిగిన వెంటనే ఈ విధంగా నేను చిన్నపిల్లలు కూడా రాని అని చెప్పి పడుకొని ఉన్నానని చెప్పి తెలిపింది కదా. బయట ఉండేటువంటి ఆ గోపికలందరూ సమాధానం చెప్తున్నారు. పొందారు, అందరూ వచ్చేసారు. ఎవరందరూ కదా? ఆ కృష్ణుడి యొక్క విరహం చేత బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా మీ ఇంటి వాకిట్లో వచ్చి చేరి ఉన్నామమ్మా, అందరం కూడా వచ్చేసాము అని చెప్పేసి బయట ఉండేటువంటి ఆ గోపికలు జవాబు పలుకుతారు. ஆகில் உள்ளே புகர అంటే ఇక్కడ ఇంకో విషయం, ఉన్ వాసనలే వంద కిడందారుகள் என்ன, ఆహిల్ ఉళ్ళే పుగర విడుంగోళ్ ఎన్న. అవునా, అందరూ వచ్చేసారా, అయితే లోపలికి పంపించండి అని చెప్పేసి లోపల ఉండేటువంటి గోపిక అడుగుతుంది. ఇంతమందిని లోపలికి పంపించగలమా? కాబట్టి మేము లోపలికంతా పంపించలేము, నువ్వే బయటకు వచ్చి చూడు అని చెప్పేసి చెప్తారనమాట. పోందు ఎన్నికొள் పురప్పట్టే மெய்காட்டுக்கொள்
కొళ్ళుగైక ప్రయోజనం తనితనియే పార్కయం అనుభవిక్కయం అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. ఇంతమందినంతా లోపలికి పంపిలేమమ్మా, నువ్వే బయటకు వచ్చి మా అందరినీ కటాక్షించు, నువ్వే వచ్చి చూడు ఈ సమూహాన్నంతా. అంటే బయటకు వచ్చి చూడు అంటే ఏం తెలుపుతున్నారంటే, బయటకు వచ్చి ఒక్కొక్కరిని అలా కళ్ళతో ప్రత్యేకంగా ఒక్కొక్కరిని వేరువేరుగా అలా చూడొచ్చు, ఆ భాగవతోత్తములంతా దర్శించవచ్చు. అంటే వచ్చి అందరినీ లెక్క పెట్టుకో, కావాలంటే అందరూ వచ్చారని అడిగావు కదా, అందరూ వచ్చేసారు, కావాలంటే బయటకు వచ్చి నువ్వే లెక్క పెట్టుకో అని చెప్పేసి లోపల ఉండేటువంటి బయట ఉండేటువంటి ఆ గోపిక తెలుపుతుంది అనమాట. లెక్క పెట్టడం అంటే ఊరికే కంటితో చూస్తే లెక్క పెట్టడం కాదు, 1 2 అందరూ వచ్చారని చెప్పేసి వాళ్ళందరినీ తాకి ఇలా లెక్క పెట్టచ్చు కదా. కాబట్టి ఆ భాగవతుల యొక్క స్పర్శను కూడా మనకి పరమ ఉద్దేశం అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ తెలుపుతున్నారనమాట. అలా తెలిపి నామెల్లారం కూడి నా సేవదన్నెండా, ఇప్పుడు మనందరం కలిసి చేయాల్సిన పని ఏంటమ్మా అని చెప్పేసి లోపల ఉండేటువంటి ఆ గోపిక అడుగుతుందనమాట. కొల్లాణై కొన్నాణై అంటే ఆ కువలయా పీఠం అనేటువంటి మత్త గజం ఉంది కదా, ఆ గజాన్ని సంహరించినటువంటి వాడు, వధించినటువంటి వాడు, అణిచినటువంటి వాడి యొక్క ఆ కృష్ణుడి యొక్క కీర్తిని పాడుటకై మనందరూ ఇక్కడ చేరాలి. అంటే మనందరూ ఇప్పుడు బయట కలిసి చేయాల్సింది ఏంటంటే అని చెప్పేసి లోపల ఉండేటువంటి ఆ గోపికంతా అడుగుతుందనమాట. అడిగిన వెంటనే ఆ కువలయా పీఠం అనేటువంటి ఆ ఏనుగుని అణిచినటువంటి వాడు మాత్తారై మాత్తడిక్క వల్లాణై ఎదిరిట్ట కంసాదిగళై అనాయాసేన నశిప్పిత్తే నసమం యుద్ధమిత్యాహు ఎన్నే అంజన బెంగళై వాళ్విత్తమనై. ఇప్పుడు కువలయా పీఠం అనేటువంటి ఆ ఏనుగుని అణిచాడే, అది ఏందో తెలుసా, మా యొక్క ప్రాణాలని కాపాడాడయ్యా ఆ కృష్ణుడు అని చెప్పేసి తెలుపుతున్నారు. ఏంటండి ఆ కువలయా పీఠం అనేటువంటి ఆ ఏనుగుని అణిస్తే వీళ్ళ యొక్క ప్రాణాన్ని కాపాడారు అని చెప్తున్నారు. అంటే మాకు ప్రాణం ఆ కృష్ణుడే, కాబట్టి తనను తాను రక్షించుకున్నాడంటే మమ్మల్ని కూడా రక్షించినట్టే అని చెప్పి ఒక అర్థాన్ని, తర్వాత మాత్తారై మాత్తడిక్క వల్లాణై శత్రువుల్ని ఆ శత్రుత్వంతో పాటు నశింపచేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలవాడు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. అలా తెలిపి ఎలాగంటే ఆ ఎదురొచ్చిన కంసుడు మొదలైనటువంటి ఆ రాక్షసులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ అనాయాసంగా సంహరించినటువంటి వాడు అని చెప్పేసి తెలుపుతూ నా సమం యుద్ధమిత్యాహు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. అంటే కృష్ణ పరమాత్మ మధురా నగరంలో ప్రవేశించి ఇలాగా ముష్టిగా చాణూర మొదలైనటువంటి మల్ల యుద్ధ వీరులందరితో ఇలాగా యుద్ధం చేయబోతున్నాడు అని చెప్పిన వెంటనే ఇక్కడ ఉండేటువంటి ఆ స్త్రీలందరూ ఉన్నారు కదా, మధురా నగరంలో ఉండేటువంటి స్త్రీలందరూ వాళ్ళందరూ అనుకున్నారనమాట, ఆహా కృష్ణుడిని చూస్తే ఏమో ఇంత సుకుమారంగా ఉన్నాడు, చిన్నపిల్లవాడు, ఆ మల్ల యుద్ధ వీరులేమో అంతంత పెద్దగా ఉన్నారు, అసలు ఈ యుద్ధం అసలు న్యాయబద్ధమైన యుద్ధమేనా, అసలు ఇది సమానమైన యుద్ధమేనా అని చెప్పేసి వాళ్ళందరూ భయపడ్డారనమాట. కానీ ఆ కృష్ణుడు ఆ కంసుడు మొదలైనటువంటి వాళ్ళని ఆ మల్లయుద్ధ వీరులందరినీ అనాయాసంగా అలా ఓడించాడనమాట, అనాయాసంగా సంహరించాడు. అలా సంహరించి ఆ యొక్క స్త్రీలందరూ ఉన్నారు కదా, వాళ్ళ యొక్క అంటే ఆ విధంగా కృష్ణుడికి ఏమైపోతుందో అని చెప్పి తెలిసారు కదా, అలా ఏం కాకుండా వాళ్ళందరికీ కూడా సంతోషాన్ని ఇచ్చినటువంటి వాడు అని చెప్పేసి ఇక్కడ తెలుపుతున్నారనమాట. అంటే అంజన పెంగళై వాళ్విత్తమణై అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఆ మధురా స్త్రీలను సుఖపెట్టిన వాడు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే కువలయా పీఠం అనేటువంటి ఆ ఏనుగుని అణిచినటువంటి వాడు, కంసుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ అనాయాసంగా మట్టుబెట్టినటువంటి వాడు, మాయణై ఎవరు అవన్నీ చేసిందంటే ఆశ్చర్య గుణచేష్టితులు కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్ముడిని. ఇక్కడ ఆశ్చర్య గుణచేష్టితములు అని చెప్పి తెలుపుతున్నారే, ఏమిటా ఆశ్చర్యం అంటే ఆ కువలయా పీఠం అనేటువంటి ఏనుగుని అణిచాడే అది ఆశ్చర్యమా? కాదు. కంసుడు ఇంకా ముష్టిగా చాడూర మొదలైనటువంటి ఆ మల్ల యుద్ధ వీరులందరినీ సంహరించాడే అదేమైనా ఆశ్చర్యమా? కాదు. దీంట్లో ఆ పెద్ద ఆశ్చర్యం ఏందో తెలుసా అండి, ఈ కృష్ణ పరమాత్మ చేతిలో ఆ అసురులు రాక్షసులంతా ఎంత శ్రమపడ్డారు, ఆ విధంగా అంత బలపరాక్రమములు కలిగినటువంటి ఆ కృష్ణ పరమాత్మ మా చేతుల్లో అంత శ్రమ పడుతున్నాడు. అంటే ఆ రాక్షసులు కృష్ణ పరమాత్మ చేతిలో ఎంత శ్రమపడ్డారో మా చేతుల్లో ఆ కృష్ణ పరమాత్మ అంత శ్రమ పడుతున్నాడు. అంటే ఆయనకి అంత బలపరాక్రమాలు ఉన్నా కూడా వీళ్ళందరికీ విధేయుడై ఉన్నాడు అటువంటి స్వామి అని చెప్పి చూపిస్తున్నారు. ఆ యశోదమ్మ వచ్చి కట్టివేసేయవచ్చు,
ఆ పూతనని సంహరించినటువంటి వాడు, శకటాసురుడిని సంహరించినటువంటి వాడు, ఎంతోమంది అసురులంతా సంహరించినటువంటి వాడైన పరమాత్మ వచ్చేసి ఆ గోపికలకి కట్టుబడి ఉన్నాడే. యశోదమ్మ వచ్చి కట్టివేసేయవచ్చు, గోపికలందరూ ఒక కర్రెత్తుకొని తరుముకొని పోతున్నారు, ఆయన భయపడిపోయి పారిపోతున్నాడు. అంటే అసురులందరూ కూడా కృష్ణ పరమాత్మ చేతిలో ఎన్ని ఇబ్బందులన్నీ పడ్డారో కృష్ణ పరమాత్మ వీళ్ళ చేతికి చిక్కి అన్ని ఇబ్బందులు పడుతున్నాడు అనమాట. ఆ విధంగా అంత విధేయుడై ఉన్నాడు. అటువంటి ఆశ్చర్య గుణ చేష్టితములు అంటే అంత పరాక్రమం ఉన్నా కూడా అంత సులభుడై స్వామి ఉన్నారు, అంత సౌలభ్యంతో ఉన్నారు. ఆ స్వామి ఆశ్రితులకి సులభుడై ఉన్నాడు ఆ స్వామి అని చెప్పేసి ఆ విధంగా ఆశ్చర్య గుణ చేష్టితములు కలవాడు అని చెప్పేసి తెలుపుతూ వల్లాణై కొన్నాణై. అక్కడ ఇంకో విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ కువలయ పీడాన్ని ఏ విధంగా సంహరించాడో అదేవిధంగా మాలోని స్త్రీత్వాభిమానాన్ని కూడా సంహరించాడు, నశింపజేశాడు అని చెప్పి చూపిస్తున్నారు. ఏంటండి ఆ స్త్రీత్వాభిమానం అంటే, ఇల్లు వదిలి మేము బయటికి రాము, ఇంట్లోనే ఉంటాము, కృష్ణుడు వస్తే వచ్చాడు లేకపోతే లేదని ఉండేటువంటి వాళ్ళము. అటువంటిది మమ్మల్ని అందరినీ ఇప్పుడు బయలుదేరి వ్రతము అని చెప్పేసి ఇంటింటికి తిరిగిపిచ్చి అందరినీ రప్పిస్తున్నాడు కదా, ఆయన యొక్క దివ్యమైన చేష్టితాలతో, ఆయన యొక్క గుణాలతో, ఆయన యొక్క రూప సౌందర్యంతో. కాబట్టి అటువంటి వాడు అని చెప్పేసి వల్లాడై కొన్నాడై అనేటువంటి దానికి ఇంకో అర్థాన్ని, అదేవిధంగా మాత్తారై మాత్తడిక్క వల్లాడై అనేదానికి చాణూర ముష్టికాదిగళై నిరసిత్తాప్పోలే நம்மை தம்மோடு சேரவட்டாத ఇడయరుడయ సంకల్పత్తై పోక్కినవడై. అంటే ఆ ముష్టిక చాణూర మొదలైనటువంటి మల్ల యుద్ధ వీరుల్ని ఏ విధంగా నశింపజేశాడో అదేవిధంగా కృష్ణుడు ఇంకా ఈ గోపికలు కలవకూడదు అని చెప్పేసి సంకల్పించినటువంటి ఆ గోపవృద్ధులు ఉన్నారు కదా, ఆ సంకల్పాన్ని కూడా చెదరగొట్టినటువంటి వాడు. అటువంటి వాడు మాయణై అంటే ఇలాగా ఎదిరిగళై తాన్ తోర్పిక్కమా పోలే నమ్ కయ్యిలే తోత్వం ఆశ్చర్యభూతనై. అంటే ఎదురొచ్చినటువంటి ఆ రాక్షసులందరినీ కూడా అలాగా ఓడగొట్టేటువంటి వాడు మా చేతుల్లో ఓడిపోయాడే, ఇదేం ఆశ్చర్యము. ఆ సౌలభ్యం ఎటువంటిది, ఆ భగవంతుడు ఎంత సులభుడై ఉన్నాడు. ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క శీలాది గుణములంతా పాడడానికి అని చెప్పేసి నువ్వు లేచిరా అమ్మ పాడుటకు మాయనై పాడేలో రెంబావాయ్ అని చెప్పేసి చూపిస్తూ ఆ భగవంతుడిని ఈ విధంగా పాడుటకని చెప్పేసి కీర్తించడానికి అని చెప్పేసి నువ్వు లేచిరామ్మా అని చెప్పి ఈ పాసురాన్ని ఇక్కడికి చెప్తున్నారు. ఈ విధంగా 10 మంది గోపికల్ని లేపింది ఆ గోకులంలో ఉండేటువంటి 5 లక్షల గోపబాలికల్ని లేపిన దానికి ఉపలక్షణంగా ఉంది. రేపు వీళ్ళందరూ కలిసి ఆ కృష్ణ పరమాత్మ ఇంటి వాకిటికి వెళ్తారు. కాబట్టి రేపు నాయగణాయ నిన్న నందగోపురుడిగా కోయిల్ కాపాడే అని చెప్పేసి అద్భుత పాసురం, దాని యొక్క విశేషార్థాలన్నింటినీ కూడా రేపటి ఉపన్యాసంలో అనుభవిద్దాం. ఇక్కడికి ఈ రోజు యొక్క పాసురార్థాన్ని ఇక్కడితో పూర్తి చేసుకుంటూ సోచ్చట్టమాలిగా బంధగంధమందర విష్టవే విష్ణువిష్టదనోదాయై గోదాయై నిత్యమంగళం మాదృశాజించడత్రాణమద్ధగంగణమాణయే విష్ణుచిత్తదనోజాయై గోదాయై నిత్యమంగళం శ్రీమత్యై విష్ణుచిత్తార్యమనోనందనహేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్యమంగళం శ్రీమదే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ நித்யமங்கலம். ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம். यतिराज 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 जय हो, यतिराज यतिराज रामानुज जय हो, रामानुज जय हो.